మామూలుగా అడవుల్లో క్రూర జంతువులు ఉంటాయి. క్రూర జంతువులు అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? క్రూర జంతువులు అంటే సింహము, పులి. పులి, సింహము. క్రూర జంతువులు అంటే అర్థం ఏంటంటే అవి మామూలుగా మేక అయి అనుకోండి, మామూలుగా ఈ ఆకుల్ని అవి తింటాయి. క్రూర జంతువులు ముఖ్యంగా సింహం లాంటివి ఏంటంటే అవి సాటి జంతువులనే తినేస్తాయి. వేటిల్ని తినేస్తాయి? సాటి జంతువులనే తినేస్తూ ఉంటాయి. డిస్కవరీ ఛానల్లో అట్లా చూపిస్తూ ఉంటారు. సింహం పరిగెడతా ఉంటుంది, జింక కూడా పరిగెడతా ఉంటాయి. సింహం ఎప్పుడన్నా సరే వేటాడాలంటే ఏం చేస్తుందంటే ఒక చోట అందరికి కనపడకుండా దాక్కుంటుంది అనమాట. ఎక్కడన్నా జంతువులన్నీ ఉన్నప్పుడన్నా సరే, జింకలన్నీ ఉన్నప్పుడన్నా సరే, మేకలన్నీ ఉన్నప్పుడు దాక్కుంటుంది. అయితే ఇలా అన్ని ఒక 10 మేకలు ఆడున్నా కానీ, లేదా 10 జింకలు అక్కడ ఉన్నప్పుడు ఒక ఇక్కడ సింహం మాటు గాసింది. ఇప్పుడు ఆ 10 జింకల్లో ఏ జింక దొరికిపోద్ది? యాక్టివ్‌గా ఉండే జింక దొరికిపోద్దా? లేకపోతే ఏమరపాటుగా ఉండే జింక దొరికిపోద్దా? ఏ జింక అయితే ఏమరపాటుగా ఉంటుందో, అలర్ట్‌గా ఏ జింక అయితే ఉండదో, ఆ జింక మొట్టమొదట సింహం తినేస్తుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఇది ఎందుకు చెప్పాననంటే, మనం భూమి మీద ఎక్కడున్నాం అనంటే అటువంటి ప్రపంచంలోనే ఉన్నాం. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడనంటే అటువంటి క్రూర మృగాల మధ్యలోనే ఉంచాడని చెప్పి దేవుడు చెప్పాడు. ఇంతకీ ఎవరు ఆ క్రూర మృగం అంటే సాతాను. ఎవరు? ఏ విధంగా అయితే సింహం జింకల్ని, ఇతర జంతువుల్ని వేటాడి చంపేస్తుందో, సింహం కూడా ఎటువంటి విశ్వాసుల్ని, సాతాను కూడా ఎటువంటి విశ్వాసుల్ని వేటాడి చంపేస్తుందనంటే, ఏ విశ్వాస అయితే ఏమరపాటుతో ఉంటాడో, ఏ విశ్వాస అయితే కునుకుపాటుతో ఉంటాడో, ఏ విశ్వాసి అయితే అలర్ట్గా ఉండడో, ఆ విశ్వాసిని చంపుకొని తినేస్తుంది. ఎవరు? సాతాను. చూడండి, బైబిల్లో ఆ వాక్యం చదువుతాను. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. మెలకువతో జాగరూకులై ఉండుడి అంటే అర్థం ఏంటి? మెలకువతో ఉండండి అంటే మనం మేల్కొని ఉండడం లేదా? మేల్కొనే ఉన్నాం, కానీ అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకని? మీ శత్రువు అయిన సాతాను గర్జించు సింహంలా తిరుగుతూ ఎవరినైనా మృంగివేయాలని చూస్తున్నాడు. కాబట్టి మీ శత్రువైన సాతాను సింహం ఏం చేస్తున్నాడంట? ఎవరిని మింగేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి సాతానుడు దేన్ని మింగేస్తాడనంటే మన శరీరాన్ని మింగడు. సాతానుడు దేన్ని మింగేస్తాడనంటే మన ఆత్మని మింగేస్తాడు. మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కానీ చంపేశాడంటే మనం చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేస్తాం, మన పరలోక రాజ్యానికి వెళ్తాం అనేది మన విశ్వాసం. అయితే సాతానుడు ఆ విశ్వాసాన్నే చంపేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? మన ప్రాణం చచ్చిపోయినట్టే. మన శరీరాలు ఏదో ఒక రోజు చచ్చిపోతే, కానీ మనల్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే మనం చచ్చిన వాళ్ళని పిలవడం లేదు, మనల్ని నిత్యత్వంలో ఉండే వాళ్ళని అని పిలుస్తున్నాడు. అంటే మనకు చావు లేదని. కానీ మనల్ని కూడా సాతానుడు ఏం చేస్తాడనంటే ఈ విధంగా చంపుకొని తినేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఒక యుద్ధంలో ఉన్నాం. ఎక్కడున్నాం? కాబట్టి శత్రువులైనటువంటి సాతాను సమూహాలతో మనం పోరాడుతూ ఉన్నాం. ఇప్పుడన్నా సరే యుద్ధం చేసేవాళ్ళు, ఇప్పుడు నేను యుద్ధానికి నాయకుడిని అనుకోండి, మనందరం కూడా ఎప్పుడన్నా సరే జంతువులు ఏ విధంగా అయితే ఎద్దులన్నా సరే, ఆవులన్నా సరే ఎట్టుంటాయి? అవి ఒంటరిగా ఉండవు, ఒక గుంపుతో ఉంటాయి. అవునా కదా? గమనించారా? ఇప్పుడు మనందరం కూడా ఒంటరిగా లేము. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం? మనం గుంపుగా ఉన్నాం. ఇప్పుడు సాతాను మన మీద అటాక్ చేసేటప్పుడు ఉదాహరణకి నాయకులైన వాళ్ళు లేదా యుద్ధంలో బాగా ఆరితేరిన వాళ్ళు ఏం చేయాలనంటే కేవలం వాళ్ళ ప్రాణాన్ని మాత్రమే రక్షించుకుంటే కుదరదు. ఎందుకని? ఒకవేళ సైన్యంలో ఒకడు మంచి సైనికుడు కేవలం తన ప్రాణాన్ని మాత్రం రక్షించుకోడు, తనతో ఉండేటువంటి తన ఫ్రెండ్ అన్నా సరే, తన మిత్రుడు కూడా శత్రువు అటాక్ చేసి చంపేస్తున్నప్పుడు ఈ ఫ్రెండ్ వెళ్ళి కాపాడ్డా? కాబట్టి విశ్వాస సమూహం, చర్చి ఎందుకు అవసరం అనంటే ఒకవేళ సంఘంలో ఉన్న వాళ్ళల్లో ఎవరినన్నా సరే సింహం అయినటువంటి సాతాను వేటాడుకొని చంపుకొని తినేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ గమ్ముగా కూర్చొని ఉండడానికి కాదు, మిగిలిన వాళ్ళందరూ ఏం చేయాలంటే ఆ చచ్చిపోయేటువంటి గొర్రెని తిరిగి బ్రతికించాలి. ఆ కొట్టుముట్టేటువంటి ఆ గొర్రెని
సింహం నుంచి, సాతాను నోటి నుంచి కాపాడి బ్రతికించాలన్నమాట. అందుకే ఒక సమూహంగా మనం ఉన్నాం. ఒక సమూహంగా ఉన్నప్పుడే బలం ఉంటుంది. ఒకరు ఇంకొకరికి ఏదో విధంగా సహాయం చేస్తారు. అయితే కాబట్టి చూడండి, ఈ విధంగా సాతాను మన మీద దాడి చేస్తూ ఉంటాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. గతించిన 2 వారాల్లో కొద్ది విషయాలు మీకు చెప్పాను. ఈరోజు ఇంకొన్ని విషయాలు కూడా చెప్తాను. కాబట్టి అసలు సాతానుడు ఎట్లా దాడి చేస్తాడనేది తెలుసుకోవాలి. ఎప్పుడన్నా సరే ఆర్మీలో ఉండే వాళ్ళన్నా సరే వాళ్ళు ఏం చేస్తారంటే, అవతల శత్రువు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ బలాలేంటి, వాళ్ళ దగ్గర ఏ ఏ ఆయుధాలు ఉన్నాయి, ఎంత అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి అనేది కూడా మనోళ్ళు ఆలోచిస్తారు. ఒక క్రికెట్ ఆడేటప్పుడు అన్నా సరే బౌలర్ వేసేటప్పుడు వాడు ఎటువంటి బౌలరు, వాడు స్పిన్నింగ్ వేస్తాడా, ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడా, వాడు వేసే విధానాన్ని బట్టి ఇంతకుముందు వాడి యొక్క స్ట్రాటజీస్ అన్నీ కూడా గమనించి యుద్ధంలో పరిగెత్తేటప్పుడు పరుగు పందెంలో గెలవాలన్నా సరే వాటిలన్నింటిని తెలుసుకోండి. చూడండి 2 కొరింథీ 2:11 ఈ విధంగా ఉంటుంది. సాతాను కుట్రలు మనకు తెలియనివి కావు. ఏమంటున్నాడు? సాతాను ఏ విధంగా కుట్ర చేస్తాడో మనకేం తెలియకుండా లేదు. మీకు తెలుసా సాతాను ఎట్లా కుట్ర చేస్తాడో? ఒకవేళ మనం తెలియకపోతే మనం ఇబ్బంది పడిపోతాం. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా దాని గురించే ఒక కొద్ది విషయాలు, ఒక 5 పాయింట్లు నేను చెప్పి ముగిస్తాను చూడండి. మొట్టమొదటిది రాసుకోండి. సాతాను కుట్రపూరితంగా ఎట్లా పనిచేస్తాడు, సాతాను యొక్క వ్యూహాలు ఏంటి, ఎట్లా మన మీద దాడి చేస్తాడంటే, మొట్టమొదటిది సాతాను దేవుని పనులను, ఆయన ప్రజలను సాతాను చురుగ్గా ఎదిరిస్తాడు. మొట్టమొదటిది ఏం చేస్తాడు? దేవుని పనుల్ని, లేకపోతే దేవుడి యొక్క ప్లాన్స్ని, దేవుడి యొక్క ప్రణాళికల్ని, ఆయన ప్రజలను సాతాను చురుగ్గా అంటే యాక్టివ్గా ఉంటాడనమాట. బైబిల్లో ఒకసారి పౌలు అనే భక్తుడు ఉన్నాడు. పౌలు అనే భక్తుడు దెస్సలోనిక అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మోపురికి ఏ విధంగా అయితే వెళ్తారో దెస్సలోనిక అనే ఊరికి వెళ్ళాడు అనమాట. అయితే అక్కడికి ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊరిలోకి వెళ్ళి సువార్త చెప్పాడు, వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత అక్కడ ఉండేటువంటి యూదులకి నచ్చలేదు. తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా? మార్కెట్లోకి వెళ్ళి, మార్కెట్ అంటే కొంచెం వ్యాపార ప్రదేశం, అంతా జనాలు గినాలు అంతా హడావిడిగా ఉంటుంది కదా. దాంట్లో కొంతమంది పోరం బోకోళ్ళు కొంచెం అటు ఇటు ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పిలుచుకొని వచ్చి ఈ పౌలు శీల ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళ మీద దాడి చేయాలని అనుకున్నారు. అలా దాడి చేయడం కోసం వెళ్ళారు. చూస్తే ఎవరింట్లో ఉన్నాడని అంటే వాళ్ళు కనుక్కుంటే పలానా జేసన్ అనే అతను వాళ్ళ ఇంట్లో ఈ పౌలు శీలను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు అని విన్నారు వాళ్ళు. జేసన్ అంటే ఎవరనంటే సాయన్న వాళ్ళ కొడుకు జేసన్ కాదు. జేసన్ అంటే బైబిల్లో ఉండే నిజమైన జేసన్ అనమాట. ఆయన్ని తెలుగులో ఏమంటారంటే యాసోను అని అంటారు. అయితే వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చేశారనంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పౌలు శీల ఇక్కడ ఉన్నారన్నారు. ఇంటి లోపలికి వెళ్ళారు, చూశారు పౌలు శీల అక్కడ లేరు. వెంటనే ఏం చేశారంటే ఆ జేసన్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఈడ్చుకుంటా వచ్చేసేసి చితకబాదారు. తర్వాత ఏం చేశారు తెలుసా? ఇంకోసారి వాళ్ళని కానీ మీ ఇంట్లోకి రప్పించుకున్నావు అనుకో, ఇంకోసారి వాళ్ళు కానీ ఈ ఏరియాలో కనపడ్డారు అనుకో, నీకు మర్యాద దక్కదు. రాయనా పేపర్ కొట్టు విఆర్ఓ సార్ మీరు రాయండి అని చెప్పి సార్ చేత రాయించుకొని గవర్నమెంట్ లెటర్ రాసి, ఇంకొకసారి వాళ్ళు కానీ ఈ ప్రాంతంలో అడుగు పెడితే మిమ్మల్ని నాశనం చేస్తాం, మిమ్మల్ని ఎట్టంటే అట్ట చేస్తాం, ఈసారి బాగుండదని దీంట్లో సంతకం పెట్టండి అని చెప్పి జేసన్ అనే వ్యక్తి చేత సంతకం పెట్టించుకుంటారు. కాబట్టి ఇంక పౌలు ఏం చేయాల్సిన పరిస్థితి వస్తుందంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చూడండి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. 1 దెస్సలోనికైయులకు రాసిన పత్రిక 2:18 ఈ విధంగా ఉంది. మాకు మీ దగ్గరకు రావాలని ఉంది. అంటే దెస్సలోనికైయులు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆ సంఘం వాళ్ళతో. మాకు మీ దగ్గరకు రావాలని ఉంది. పౌలైన నేను ఎన్నోసార్లు రావడానికి ప్రయత్నం చేశాను, కానీ సాతాను మమ్మల్ని అడ్డగించాడు. ఎవరు పౌలుని అడ్డగించారంట? పలానా మనుషులు అని చెప్పి పౌలు చెప్పడంలే. పౌలు ఎవరి గురించి చెప్తున్నాడంటే సాతాను గురించి చెప్తున్నాడు. అదేంటి, పౌలుని రాకుండా ఆటంకపరిచింది మనుషులు కదా, కానీ పౌలు ఏంది సాతాను నన్ను ఆటంకపరిచాడని ఎందుకని పౌలు అట్లా మాట్లాడుతున్నాడు? ఎందుకనంటే అటువంటి మనుషులు అంటే మనల్ని ఎదిరించే మనుషుల దగ్గర ఎవరుంటారంటే సాతానుడు ఉండి వాళ్ళని రెచ్చగొట్టి మన మీద దాడి చేసే విధంగా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మన పోరాటం ఎవరితో అంటే మనుషులతో కాదు. మన పోరాటం ఎవరనంటే సాతానుతో మన పోరాటం. ఎవరితో మన పోరాటం?
సాతానుతో మన పోరాటం. అయితే ఏం ఇబ్బంది లేదు. అయితే చూడండి, ఇంకా కొన్ని కారణాలు బహుశా పౌలుకు ఉండొచ్చు. ఎన్నోసార్లు అక్కడికెళ్ళి మళ్ళీ మీటింగ్ పెట్టాలనుకున్నాడు. ఎన్నోసార్లు అక్కడికెళ్ళి సువార్త చెప్పాలనుకున్నాడు. కానీ సాతాను అయితే ప్రతిసారి ఆటంకపరిచింది. చివరికి దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు. ఎప్పుడన్నా సరే దేవుడికి ఒక ఐడియా పని చేయకపోతే దేవుడి దగ్గర ఇంకో ఐడియా ఎప్పుడూ ఉంటుందన్నమాట. కాబట్టి మొదటి ఐడియాని దేవుడు దాన్ని అనుమతించలేదనంటే, రెండో ఐడియా దానికంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టే దేవుడు అటువంటి సాతాను చేష్టలను అనుమతిస్తాడు. కాబట్టి తర్వాత దేవుడు పౌలుకి ఏం చెప్పాడంటే, తిమోతి ఉన్నాడు కదా, తిమోతిని ట్రైన్ చేయి, ఆ ఊరికి పంపించు. కాబట్టి పౌలు ఏం చేశాడంటే తిమోతికి మంచిగా వాక్యాలు అన్నీ చెప్పాడు. ఇంకా ఆ వ్యక్తికి అన్నీ నేర్పించి ఆ ఊరిలోకి పంపించి, అరే ఆ రోజు మన వాళ్ళు వాక్యం విన్నప్పుడు సువార్త విన్నప్పుడు రక్షణ పొందారు కదరా, వాళ్ళందరినీ ఒక ఇంట్లో వేసుకొని వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని విశ్వాసంలో బలపరచరా తిమోతి అని చెప్పాడు. పౌలు మాత్రం అక్కడ ఉంటే ఎక్కువ కాలం ఆయన బోధించి ఉండేవాడు కాదు. తిమోతి నాన్న ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ సంఘం ఆ తర్వాత చాలా తర్వాత ప్రాంతం అంతా కూడా విస్తరించగలిగింది. కాబట్టి ఇప్పుడు చూడండి, సాతానుడు దేవుని మనుషుల మీద, దేవుడికంటూ ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ని ఎట్లా సాతానుడు అటాక్ చేశాడు అనేది మీరు ఒకసారి గమనించండి. కాబట్టి ఒకవేళ మనల్ని ఒక విధానంలో మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు అవతల వాళ్ళు మనల్ని ఎదిరించినప్పుడు ఆ ఒక్క విధానం మాత్రమే మనకు ఉండదు. మనకి చాలా విధానాలు ఉంటాయి. మిగిలిన విధానాల్లో మన సువార్తని వ్యాపింపజేయడానికి మనం ముందుకెళ్ళాలన్నమాట. బైబిల్లో ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను చూడండి. బైబిల్లో అదే విధంగా ఈ పౌలు శీల అనేవాళ్ళు ఇంకొక చోటకి వెళ్ళిన తర్వాత, ఒక ద్వీపంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్, ఎవరైనా రోమా అధికారి, గవర్నమెంట్ ఆఫీసర్ ఒక ఆయనకి కొంచెం దేవుడి భయం ఉంది. కాబట్టి ఏం చేసేవాడంటే ఒక ఆయన యూదుడైనటువంటి ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి ఎవడంటే మాంత్రికుడు, ఎవరో పేరుకు మాత్రం యూదుడు కానీ అతను ఒక మాంత్రికుడు, చెడ్డోడు అనమాట. ఈ మాంత్రికుడు మాయ మాటలన్నీ కూడా చెప్పి ఆ ఆఫీసర్ని ఏం చేశాడంటే తన బందీలో పెట్టుకొని ఉన్నాడు. అయితే ఈ పౌలు అక్కడికి వస్తాడు, శీల అక్కడికి వస్తాడు. వచ్చిన వెంటనే ఆ ఆఫీసర్ అంటాడు, అరే ఎవరో యేసుప్రభు గురించి చెప్పేవాళ్ళు వచ్చినారంటరా, వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకొకరు భోజనం పెట్టుకొని వాళ్ళ దగ్గర మాట్లాడినావురా అని చెప్పి ఈ పోలీస్ ఆఫీసర్ కాదు, ఆయన ఎవరో ఒక అధికారి, రోమా అధికారి, అప్పుడు ఇంటికి పిలిపించుకొని వాక్యం విందామని అనుకున్నాడు. అయితే దీన్ని ఎవరు అడ్డం కొట్టారంటే, ఇందాక చెప్పాను కదా మాంత్రికుడు. ఎవరా మాంత్రికుడు? ఆ మాంత్రికుడు అడ్డం కొట్టాడు వాక్యం వినకుండా. అయితే ఎట్టకేళ్ళకి చివరికి పౌలు వస్తాడు, వాక్యం చెప్తాడు. చూడండి, నేను ఆ మాట చెప్తున్నాను. అపోస్తలుల కార్యములు 13, 4, 6, 11 వచనాల్లో మీకు అక్కడ ఉంటారు చూడండి. వారిద్దరూ అంటే ఎవరు? పౌలు శీల పరిశుద్ధాత్మచే పంపబడిన తర్వాత ఎవరి చేత పంపబడ్డారంట? దేవుడి చేత పంపబడ్డారు. దేవుడి చేత పంపబడిన తర్వాత సెలూకయ పట్టణాన్ని దాటి ఓడలో కుప్రా ద్వీపానికి వెళ్ళారు. వారు పాపు అనే ఊరు వచ్చే వరకు ఆ ద్వీపమంతా తిరిగారు. అక్కడ వారు బరయేసు, చూడండి ఏం పేరు, ఆ మాంత్రికుడు ఏం పేరు పెట్టుకున్నాడు చూడండి, బరయేసు అని అంట. అంటే యేసు ప్రభు అంత గొప్పటోడు అని చెప్పుకోవడానికి కొంతమంది పేర్లు గొప్పగా ఉంటాయి, అంతలో మాత్రాన వాళ్ళు గొప్పోళ్ళని కాదు. కాబట్టి జాగ్రత్తగా మనం గమనించాలి. బరయేసు అనే పేరు గల యూదా మాంత్రికుడైన ఒక అబద్ధ ప్రవక్తను కలుసుకున్నారు. అతడు సెర్గియా పౌలు అనే రోమా అధికారి దగ్గర, అంటే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర ఉండేవాడు. ఆ అధిపతి తెలివి కలిగిన వాడు. అతడు దేవుని వాక్యాన్ని వినాలని బర్నబాను, సౌలును పిలిపించుకున్నాడు. అయితే ఎలుమా అనే మంత్రగాడు ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలనే ఉద్దేశంతో వారిని ఎదిరించాడు. చూడండి, ఎవరు ఎదిరించారంట? ఆ మాంత్రికుడు ఈ సువార్త చెప్పేటువంటి పౌలుని, బర్నబాని ఎదిరించాడు. అప్పుడు ఏమైందో చూడండి. అప్పుడు పౌలు అనబడే సౌలు పరిశుద్ధాత్మతో నింపబడి ఎలుమా వైపు నేరుగా చూస్తూ, అంటే ఆ మాంత్రికుడి వైపు నేరుగా చూస్తూ ఇట్లా మాట్లాడుతున్నాడు, నీవు సాతాను బిడ్డవు. ఏమంటున్నాడు? ఆ మాంత్రికుడు ఎవరంట? ఇప్పుడు ఆ మాంత్రికుడిని ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు నడిపిస్తున్నాడా? దేవుడు నడిపిస్తున్నా? అతనంతటా అతను నడుచుకుంటున్నాడా? అతని వెనకాల ఎవరున్నారంటే సాతానుడు ఉన్నాడని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. నీవు సాతాను బిడ్డవు, నీతి కార్యాలన్నిటికీ విరోధివి, నీవు అన్ని రకాల కపటంతో, మోసంతో నిండి ఉన్నావు, ప్రభువు యొక్క సరైన మార్గాలను చెడగొట్టడం మానవా అని ఆ వ్యక్తిని తిడతాడు. తిట్టిన తర్వాత, ఇదిగో దేవుని హస్తం నీకు వ్యతిరేకంగా ఉంది, నీవు సూర్యుని కాంతి కూడా చూడలేదా, కొంతకాలం గుడ్డివాడి అవుతావు అన్నాడు. వెంటనే అతని మీదకి మబ్బు వంటి చీకటి కమ్మింది. కాబట్టి అతడు తడుముకుంటూ తనను ఎవరైనా చేయి పట్టుకొని నడిపిస్తారని వెదకసాగాడు.
కాబట్టి ఆ సమయంలో పౌలు ఏం చేశాడనంటే ఈ విధంగా అతన్ని ఇట్లా చేశాడన్నమాట. కాబట్టి అతని కళ్ళు కనపడకుండా చేశాడు. కాబట్టి ఈ సమయంలో అక్కడ ఎవరు గెలిచారు? దేవుడే గెలిచాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సాతాను ఎట్లా దాడి చేస్తాడంటే, దేవుని పనులు ఏదైతే ఉంటాయో, దేవుడికి ఏ పనులైతే ఉంటాయో వాటిల్ని అడ్డం కొట్టాలని సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ 2 విషయాల్లో కూడా చూసాం. కేవలం దేవుడి పిల్లలను మాత్రమే కాదు, దేవుడికి ఉండేటువంటి ప్లాన్స్ను కూడా ఎదిరించాలని చూస్తాడన్నమాట. రెండోది, సాతానుడు ఎట్లా మనల్ని వ్యతిరేకిస్తాడనంటే, దాడి చేస్తాడంటే, రెండోది క్రమబద్ధమైన వ్యవస్థతో కూడిన రాజ్యంతో వ్యతిరేకిస్తాడు. రెండోది రాసుకోండి, క్రమబద్ధమైన వ్యవస్థతో కూడిన రాజ్యంతో వ్యతిరేకిస్తాడు. బైబిల్లో సాతాను గురించి ఏమనుందంటే లోకాధికారి అని ఉంది. ఏమనుంది సాతాను గురించి? లోకాధికారి అని ఉంది. లోకాధికారి అంటే ఎవరు? ఈ లోకం మీద అధిపతి అన్నమాట ఆయన. ఈ లోకానికి ఎవరు అధికారంట? ఈ లోకానికి ఎవరు అధికారులేనంటే సాతానే అధికారంట. కాబట్టి ఈ లోకం అంతా ఎవరి కంట్రోల్లో ఉంది? సాతాను కంట్రోల్లోనే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి రాజ్యంలో ఉన్నామంటే సాతాను రాజ్యంలోనే ఉన్నాం. ఎవరి రాజ్యంలో ఉన్నాం? ఇప్పుడు మనం ఉండే రాజ్యానికి రాజు యేసు ప్రభు కాదు, రాజు సాతానే. ఇంకొక పేరుంది సాతానికి, ఏంటనంటే వాయుమండల అధికారి అని. వాయుమండలం అంటే గాలిలో ఉండేవాడు. వాయువు అని అంటే గాలి అని. ఆ వాయుమండలం మీద అధిపతి అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే గాలి ఏ విధంగా అయితే కనబడకుండా ఉంటుందో సాతాను కూడా ఆ విధంగా కనబడకుండా ఉంటాడు. 2, గాలి ఏ విధంగా అయితే అంతా వ్యాపించుంటుందో ఈ శత్రువు అయిన సాతాను అన్నా సరే, సాతాను అనుచరులు అన్నా సరే భూమి మీద అంతటా వ్యాపించి ఉంటారు. ఇక్కడ చూడండి, దేవుడికి ఒక ప్రత్యేకత ఉంది. దేవుడు అంతా వ్యాపించి ఉంటాడు. అంటే ఉదాహరణకి దేవుడు మన హృదయంలో కూడా ఉంటాడు. దేవుడు మన హృదయంలో ఉండే ఆలోచనలన్నీ తెలుసుకుంటాడు. కానీ సాతానికి మన హృదయంలో ఉండే ఆలోచనలు తెలియదు. నేనేం ఆలోచిస్తున్నాను అనేది సాతానికి తెలియదు. కానీ ఇక్కడ సాతానుడు ఏమంటున్నాడంటే వాయుమండలానికి అధికారి. అంటే అతను ఏ విధంగా అయితే మనుషులు భూమి మీద, ఉదాహరణకి ఢిల్లీలో ఏ విధంగా పెద్ద రాజకీయ నాయకులు ఉంటారో ఆ పెద్ద రాజకీయ నాయకుల కింద మొత్తం దేశం అంతా కూడా మళ్ళీ చిన్న చిన్న రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళ కింద అంతా గవర్నమెంట్ అధికారులు ఉంటారు. ఏ విధంగా ఇక్కడ ఒక వ్యవస్థ ఉందా లేదా? అట్లాగే సాతాను కూడా ఒక వ్యవస్థ ఉంటుంది. ఈ విధంగా పెద్ద ఆయన ఎవరనంటే సాతానే. ఆ పెద్ద ఆయన కింద ఎవరుంటారంటే ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా పని చేస్తూ ఉంటారు. వీళ్ళందరి పని ఏంటంటే దేవుని రాజ్యాన్ని ఎట్లన్నా సరే ఆపాలనేదే సాతాను రాజ్యానికి ఉండేది. చూడండి, ఆ వచనం చదివి నేను ముందుకెళ్తాను. ఎఫెసీ 2:2 ఈ విధంగా ఉంటుంది. అప్పుడు మీరు ప్రపంచాన్ని అనుసరించి జీవించారు. అంటే మన గత జీవితం గురించి చెప్తున్నాడు. మీరు గతంలో ప్రపంచాన్ని అనుసరించి జీవించారు. వాయుమండల అధికారిని అనుసరించేవాళ్ళు. వాయుమండల అధికారి అంటే ఎవరు? సాతానునే మీరు అనుసరించేవాళ్ళు. ఆ వాయుమండల అధికారి ఆత్మ దేవునికి అవిధేయతగా ఉన్న వాళ్ళలో ఇప్పుడు పనిచేస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, వాయుమండలానికి సంబంధించిన ఆత్మ ఎవరిలో పనిచేస్తుందంట? ఎవరైతే దేవునికి విధేయత చూపించకుండా ఉన్నారో వాళ్ళందరిలో కూడా సాతానుడు ఉన్నాడు అని చెప్పి దేవుడు చెప్తాము. కాబట్టి ఇప్పుడు సాతానుడు ఎవరిలో ఉంటాడనంటే ఎవరైతే దేవుడి మాటలకు విధేయత చూపించకుండా ఉంటాడో వాళ్ళలో ఈ సాతాను దూరిపోయి ఉంటాడు. అది వాళ్ళకు కూడా తెలీదు. వాళ్ళ చేత దేవుని పనుల్ని నాశనం చేపిస్తూ ఉంటాడనమాట. ఇది సాతానుకు ఉండే ఆలోచన. ఇప్పుడు సాతానుడు దేవుడికి ఎవరైతే మాట వినకుండా ఉంటారో వాళ్ళందరిలో దూరేసేసి వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. నీతిమంతుల్లో ఆయన దూరలేడు, దేవుడు ఉండేటువంటి వాళ్ళల్లో ఆయన దూరలేడు, నీతిగా జీవించే వాళ్ళలో సాతాను దగ్గరకు కూడా లాడలేడు. ఎవరైతే దేవుడికి దూరంగా ఉంటారో, ఎవరైతే దేవుడి మాటను అసలు లెక్క చేయరో వాళ్ళలోకి సాతాను దూరం ఏం చేస్తాడంటే ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా మార్చేస్తాడు. ఎట్లా మార్చేస్తాడనంటే ఈ ప్రపంచంలో ఉదాహరణకి పాపం అనేది కామన్ అని చెప్తాడు. ఏమని చెప్తాడు? పాపం చేయడం అనేది కామన్ అని చెప్తారు. ఉదాహరణకి మీరు చూసే సినిమాల్లో అన్నా సరే, సినిమాల్లో వచ్చేటువంటి పాటల్లో అన్నా సరే, లేకపోతే ఏదైనా వీడియోలో అన్నా సరే, లేకపోతే మీడియాలో అన్నా సరే, లేకపోతే నాటికల్లో అన్నా సరే, అసలు ఆ పాపం అనేది ఈరోజు కామన్ అయిపోయింది. అక్రమ సంబంధాల కామన్, అదంతా కామనే. పెళ్ళికి ముందు లైంగిక శృంగార జీవితం అనేది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. అంత కామన్, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా నాకు వచ్చే భార్య కన్నిగానే వస్తుందని, లేకపోతే పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా నాకు వచ్చే భర్త
మంచివాడే వస్తున్నాడని ఎవరు అనుకోవట్లేదు. నేను చెడిపోయాను, వాడు చెడిపోయాడు, ఇదంతా కామన్, ఇది కామన్ అని చెప్పి పాపాన్ని కామన్‌గా చేసేస్తూ ఉందన్నమాట. అంటే ఇక ఈ ఈ ఈ దీన్ని అసలు లేదు. కొంతమంది గొడవలు పెట్టుకోవడం కామన్ వాళ్ళకి. అట్లా కొంతమంది ఈ పెద్దవాళ్ళని గౌరవించడం అన్నా సరే, సాటి వ్యక్తిని గౌరవించడం అనేది ప్రస్తుతం ఉండే సొసైటీలో కనబడడం లేదు. ఉదాహరణకి సినిమాల్లో అన్నా చూడండి, పెద్దోళ్ళని కొట్టి దాని ద్వారా ఆనందం పొందుతారు. అవునా కదా? ఈ సినిమాల్లో అన్నా మీరు గమనించండి, కామెడీని ఎట్లా జనరేట్ చేస్తారంటే, ఒక పెద్దాయన ఉంటాడు, ఆ పెద్దాయన కొట్టి కామెడీ జనరేట్ చేస్తారు. అంటే ఇంక భూమి మీద అంటే జీవితం ఇదే, పెద్దోళ్ళని ఎగతాళి చేస్తా బ్రతకాలా, ఈ విధంగా ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ జీవించాలా అని, ఈ భూమి మీద ఎక్కువ డబ్బులే సంపాదించాలా, డబ్బే ముఖ్యం అని చెప్పి డబ్బుల వెంట, అందాల వెంట, సుఖాల వెంట మనుషుల్ని మభ్యపెట్టి మాయ చేసి కల్చర్ అంతటిని కూడా మార్చేస్తారండి. ఉదాహరణకి ఇప్పుడు ఉండే కల్చర్లో చూడండి, మన భారతదేశం అన్న కొంత బేలు, బయట ఫారెన్స్ వాటిలో అట్లకి వెళ్తే అసలు కల్చర్ అంతా కూడా ఎంత చెడిపోయి ఉంటుందంటే అంత చెడిపోయి ఉంటుంది. ఎంత చెడిపోయి ఉంటుందంటే అంత చెడిపోయి ఉంటుంది. కాబట్టి ప్రపంచం ఇంతగా చెడిపోయి ఉండడానికి, ఇంతమంది జీవితాలని నాశనం చేయడానికి ఎవరు కారణం అని అంటే సాతానే కారణం. కానీ వాళ్ళందరూ ఎట్లా మోసపోతారంటే, పాపం చేయడం కామన్ కదా అనుకుంటారు, అంత కామన్ కదా అనుకుంటారు. కాబట్టి వాళ్ళు గర్వాన్ని ఏమని చెప్తారంటే ఆత్మవిశ్వాసంగా చెప్తాడు సాతానుడు. ఎవరన్నా సరే కొంచెం తగ్గింపు కలిగి ఉన్నాడు అనుకో, ఒరే నువ్వు ఎందుకు పనికి రావురా అని అంటాడు. మనం ఏంది, దేవుడు తగ్గించుకోమన్నాడని మనం తగ్గించుకుంటాం. కానీ సాతానుడు నువ్వు గర్వంతో లేకపోతే నీలో ఆత్మవిశ్వాసం లేనట్టే అని చెప్పి సాతానుడు చెప్తా ఉంటాడు. ఇట్లా మనలో ఉండే గర్వాన్ని కొంతమంది లక్ష్యాలు పెట్టుకుంటారు. ఏంటంటే నేను 10 కోట్లు సంపాదించాలా, 100 కోట్లు సంపాదించాలా, సంవత్సరం లోపల బిలియనీర్ పెట్టాలా. ఇవన్నీ ఏంటంటే దేవుని యొక్క రాజ్యం ప్రకారం అత్యాశ. ఏంటది? అత్యాశని ఆశయంగా చూపిస్తాడు అనమాట. అంటే డబ్బు సంపాదన ప్రధానమైనటువంటి లక్ష్యంగా భూమి మీద మనల్ని చేసేస్తాడు. ఇట్లా పవిత్రతని పాత చింతకాయ పచ్చడిలాగా చేసేస్తాడు. అంటే పవిత్రత అంటే ఏంటి? ఎవరన్నా సరే పవిత్రంగా బతకదాం అనుకున్నారంటే వాళ్ళు ఏదో పాతకాలం పద్ధతులు, పాతకాలం చింతకాయ పచ్చట్లు వచ్చిందమ్మా పతివ్రత శిరోమణి అని సెటైర్లు వేస్తారు. అంటే పవిత్రంగా ఎవరైనా జీవించాలనుకుంటే జీవించే వాళ్ళకు కూడా నిందలు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఇట్లా సొసైటీ అయిపోయింది? ఎవరు కారణం అని అంటే సాతాను ఈ కల్చర్ అన్నా సరే, మనుషులను అన్నా సరే అట్లా చేసేసింది. ఉదాహరణకి జనాలు కూడా మాకు మంచి రాజకీయ నాయకుడు రావాలి అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా జనాలు కూడా మంచిగా మారుతారని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకని? అవినీతి అనేది వాళ్ళకి అలవాటైపోయింది, జనాలకి అలవాటైపోయింది. అట్లా పాపం అనేది కామన్ అయిపోయింది అనమాట. ఈ కల్చర్ని, ఈ వ్యవస్థని ఎవరు చెడగొట్టారని అంటే ఇప్పుడు చెప్పాను చూడండి, ఏ విధంగా గవర్నమెంట్ ఒక వ్యవస్థతో పనిచేస్తుంటుందో సాతాను కూడా ఒక వ్యవస్థతో పైనుంచి కింద దాకా పనిచేస్తూ ఉంటాడు. ఇతను ఏం చేస్తాడంటే కల్చర్ని అంతటిని కూడా నాశనం చేస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి ఈ భూమి మీద ఉండే దాన్ని అంతటిని కూడా నాశనం చేస్తాడు. ఇప్పుడు మన పోరాటం ఎవరితోనంటే మనుషులతో కాదు. మన పోరాటం ఎవరితో? సాతానుతో. ఇప్పుడు మనం పోరాటం ఎవరితో చేయాలనంటే ఈ విధంగా చెడిపోయిన మనుషులతో కాదు మన పోరాటం. మనం ఎవరితో పోరాటం చేస్తామంటే సాతానుతో, సాతాను సమూహాలతో పోరాటం చేస్తున్నాం. ఈ సాతానుడు ఏం చేస్తాడంటే దేవుని నమ్ముకోని విధంగా ఆలోచనలు పుట్టిస్తాడు. పాపం కామనే, అవినీతి కామన్ అనే విధంగా సినిమాల్లో చెప్పి రెచ్చగొడతాడు. భూమి మీద అశ్లీలంగా బట్టలు వేసుకోవాలి, ఇట్లా తిరగడమే మంచి పద్ధతి, ఇదే లేటెస్ట్ ఫ్యాషన్ అని అబద్ధాలు చెప్పి జనాల్ని మాయ చేస్తాడు. ఇవన్నీ ఆలోచనలు. మనం ఏం చేయాలంటే ఆ ఆలోచనలతో యుద్ధం చేయాలి. ఏం చేయాలి? ఆలోచనలతో యుద్ధం చేయాలి. మనం దేవుని రాజ్యాన్ని స్థాపించాలంటే మనం ఏం చేయాలంటే మనం పోరాడాల్సింది మనుషులతో కాదు, ఆ ఆలోచనలతో పోరాడాలి. ఈ ఆలోచనలు అన్నీ ఎక్కడి అంటే సాతాను నుండివే. చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. మనం పోట్లాడుతున్నది మానవులతో కాదు, చీకటిని పాలించే వాళ్లతో, దానిపై అధికారం ఉన్న వాళ్లతో, చీకటిలోని శక్తులతో, ఆకాశంలో కనిపించని దుష్ట శక్తులతో మనం పోరాడుతున్నాం. కాబట్టి మనం ఎవరితో పోరాడుతున్నామంట? ఈ యుద్ధాన్ని ఏమని పౌలు గారు చెప్పారంటే ఈ సాతానుతో, ఒక్క సాతాను మాత్రమే కాదు, ఇంకా చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారు. చీకటిని పాలించే వాళ్లతో, దానిపై అధికారం ఉన్న వాళ్లతో, చీకటిలోని శక్తులతో, ఆకాశంలో కనిపించని దుష్ట శక్తులతో పోరాడుతున్నాం. అంటే ఇంతమందితో మనం పోరాటం చేస్తున్నాం. అంటే అదంతా ఏంది? ఏ విధంగా అయితే గవర్నమెంట్లో పెద్ద ఆయన ఉంటాడో, పెద్ద ఆయన కింద చిన్న ఆయన, మినిస్టరు, చీఫ్ మినిస్టరు, ఈ విధంగా మంత్రుల కింద ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ విధంగా ఉంటారో
అట్లాగే సాతాను రాజ్యంలో కూడా ఈ చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, అధికారులు, వీళ్ళ లేయర్స్ అన్నీ కూడా ఉంటే ఒక క్రమబద్ధమైన వ్యవస్థతో, ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఒక క్రమబద్ధమైన వ్యవస్థతో పనిచేస్తుందో, సాతాను అనుచరులు కూడా ఒక క్రమబద్ధమైన వ్యవస్థతో భూమి మీద పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మన పోరాటం ఎవరితో అంటే ఈ సాతాను శక్తులతోనే కానీ మనుషులతో కాదు. ఇప్పుడు బైబిల్లో మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. బైబిల్లో దానియేలు అనే ఆయన ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థనకి జవాబు రాలా. 21 రోజులు అయిపోయింది. అయితే 21వ రోజు తర్వాత ఆయన ఏం ప్రార్థన చేశాడో మనకు తెలియదు. 21వ రోజు తర్వాత పైనుంచి గబ్రియేల్ దూత వచ్చింది. ఎవరు వచ్చారు? గబ్రియేల్ దూత వచ్చాడు. దూత వచ్చి చెప్పాడు, దానియేలు నువ్వు ఫస్ట్ రోజు ప్రార్థన చేసావు, ఫస్ట్ రోజే దేవుడు నాకు ఆన్సర్ చెప్పేశాడు, ఆన్సర్ తీసుకొద్దామని నీకు వచ్చాను. మధ్యలో ఎవరు వచ్చారంటే సాతానుగాడు అడ్డం వచ్చాడు. ఎవరు అడ్డం వచ్చారంట? కానీ గాబ్రియేల్ చెప్పేటప్పుడు అట్లా చెప్పలా. గాబ్రియేల్ చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాడంటే, నాకు సాతానుడు అడ్డొచ్చాడని చెప్పలేదు, కానీ నాకు ఒక పలానా అధికారి అడ్డం వచ్చాడు అని చెప్పి చెప్తున్నాడు. చూడండి, దానియేలు 10వ అధ్యాయం 13-20 వచనాలు ఇట్లా చదువుతున్నాను. అయితే పర్షియా రాజ్యాధిపతి అంటే ఎవరు? పర్షియా రాజ్యాధిపతి అంటే రాజుగారు. ఎవరు? రాజుగారు గాబ్రియేల్కి అడ్డం వచ్చారంట. రాజుగారు గాబ్రియేల్కి అడ్డం వస్తారా? చూడండి, అయితే పర్షియా రాజ్యాధిపతి 21 రోజులు నన్ను ఎదిరించాడు. నేను పర్షియా రాజు ఎదుట ఉండిపోవలసి వచ్చింది. కాబట్టి ప్రముఖ దేవదూతల్లో ఒకడైన మికాయేలు నాకు సహాయం చేయడానికి వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఆ వాక్యం ఏమని చెప్తా ఉంది? నీ దగ్గరికి నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా ఎవరు నన్ను ఆటంకపరిచారంటే ఇదో పలానా రాజుగారు ఆటంకపరిచారు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఏ రాజుగారైనా పర్షియా దేశానికి సంబంధించిన రాజుగారు అంటే గవర్నమెంట్లో ఎవరైతే ఉంటారో ప్రధానమంత్రులు వాళ్ళు, లేకపోతే ముఖ్యమంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఎవరు ఉంటారని అంటే ఈ సాతాను ఉంటాడనమాట. ఎవరుంటారు? వాళ్ళ దగ్గర ఈ సాతాను ఉంటాడు. ఎందుకని? సాతానికి ఒక ఆలోచన ఉంటుంది. ఏంటనంటే సాతానికి పరలోకం నుంచి ఒక ఆలోచన ఉంది. ఏంటనంటే నన్ను అందరూ దేవుళ్ళలాగా పూజించాలా, నన్ను అందరూ కూడా నా అధికారానికి లోబడాలా అని ఉంటుంది. సాతాను మనుషులకు ఉండే ఆలోచన ఇది. ఎందుకంటే కాబట్టి వాళ్ళు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఈ మనుషుల్లో దూరేసేసి మనుషుల చేత సలాం కొట్టించుకోవడాలు, మనుషుల చేత దండాలు పెట్టించుకోవడాలు, మనుషులందరూ వాళ్ళ మాటకి భయపడతా ఉంటే, మనుషులందరూ వాళ్ళ మాటకి వణికిపోతూ ఉంటే వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇట్లా ఎవరు చేస్తున్నారని అంటే పర్షియా దేవత. ఆ రాజుగారు గాబ్రియేల్కి ఎట్లా అడ్డం కొడతారు? అది స్పిరిచువల్గా మీరు అర్థం చేసుకోవాలి, ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు మధ్యలో ఆ గాబ్రియేల్ దూతకి సహాయం చేయడానికి ఒకరు వచ్చారంటే ఎవరైనా మికాయేల్ అని. ఈయన కూడా ఒక దేవదూత. ఎవరు? ఏ దేవదూత? గాబ్రియేల్ దేవదూత మంచి దేవదూత, మికాయేల్ దేవదూత కూడా మంచి దేవదూత. మికాయేల్ అంటే ఎవరంటే దేవుడి సైన్యానికి మిలిటరీ ఆఫీసర్ అనమాట. ఈ మిలిటరీ ఆఫీసర్ వచ్చి అరే గాబ్రియేల్ని సాతానుగాడు బంధించేశాడా అని చెప్పి గాబ్రియేల్ వచ్చి సాతానుగాడితో ఫైట్ చేసి, అంటే గాబ్రియేల్కి ఫైటింగ్ చేయడం చేతరాదు. గాబ్రియేల్ ఆ దూత మామూలు మన దూతలాగే. అయితే మికాయేల్కి ఫైటింగ్ చేయడం వచ్చు కాబట్టి వచ్చి ఫైట్ చేసి ఆ గాబ్రియేల్ని అక్కడి నుంచి పంపిస్తాడు. ఇప్పుడు చూడండి, దానియేలు చేసిన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఎవరనంటే ఒక రాజుగారు. అవునా కాదా? తర్వాత చూడండి, ఇంకా మళ్ళీ అక్కడితో గాబ్రియేల్ ఆగిపోవడం లేదు, మళ్ళీ చెప్తున్నాడు చూడండి తర్వాత వచనంలో. త్వరలో నేను పర్షియా రాజ్యాధిపతితో పోరాడడానికి తిరిగి వస్తాను. నేను వెళ్ళిన తర్వాత గ్రీకు అధిపతి వస్తాడు. అక్కడ ఆయన దర్శనంలో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి, నేను ఇప్పుడు వెళ్ళిపోతా ఉన్నాను, వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఆ రాజుగారు మళ్ళీ నన్ను అడ్డగిస్తారు. ఆ రాజుగారు వెళ్ళిపోతారు, రేపు పొద్దున ఇంకొక రాజు వస్తాడు. ఆ రాజు ఎవరంటే గ్రీక్ రాజు. ఆ గ్రీక్ రాజు కూడా నన్ను అడ్డగిస్తాడు అని. అంటే ఇక్కడ చూడండి, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సాతానుడు ఎవరి దగ్గర ఉంటాడంటే ఈ రాజుల దగ్గర ఉంటాడు. ఎవరి దగ్గర ఉంటాడు? ఆ రాజుల దగ్గర ఉండి మన మీద అటాక్ చేస్తాడు. ఎవరి మీద అటాక్ చేస్తాడు? మన ప్రార్థనలకు జవాబు రానియకుండా అటాక్ చేస్తాడు, మన మీద అటాక్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇంకా చూడండి, మీరు బైబిల్లో యేసుప్రభు పుట్టిన తర్వాత కూడా హేరోదు మహారాజు యేసుప్రభుని చంపాలని ప్రయత్నం చేస్తాడు. మీకు గుర్తుందా కదా? యేసుప్రభుకు 2 సంవత్సరాలు వచ్చినప్పుడు హేరోదు మహారాజు ఒక ఆర్డర్ ఇస్తాడు. గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ వస్తుంది. ఏంటనంటే ఈ విధంగా 2 సంవత్సరాలు తక్కువ వయసులో ఉండే పిల్లలందరినీ చంపేయాలని ఆర్డర్. కానీ బైబిల్లో దాన్ని ఎట్లా రాశారంటే
ప్రకటన గ్రంథంలో దాన్ని ఎట్లా రాశారంటే, ఒక క్రూర జంతువు, ఆ ఘట సర్పమైన సాతానే ఈ యేసుని చంపాలని పన్నాగం పన్నాడని ఉంటుందన్నమాట. అంటే ప్రకటన గ్రంథంలో 12-13 అధ్యాయాలు మనకేం చెప్తుందంటే, ఈ హేరోదు రాజు వెనకాల సాతానుడు ఉన్నాడు. ఎవరున్నారంట? సాతానుడుండి భూమి మీద మనకు రక్షణ రానియకుండా ఎవరు మనల్ని అడ్డగిస్తున్నారంటే సాతానుడే అడ్డగిస్తున్నాడు అని. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రాజుల కోసం మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? రాజులు మంచి నిర్ణయాలు తీసుకునేటట్టు. ఉదాహరణకి ఈ దెయ్యాలన్నా సరే, ఈ సాతానులైనా సరే, ఒక్క భారతదేశపు ఒక 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 దేశపు అధికారి దగ్గరే ఉండదన్నమాట. ఉదాహరణకి అమెరికా ఉంటుంది, చైనా ఉంటుంది, ఇరాన్ ఉంటుంది, ఇరాక్ ఉంటుంది. ఈ దేశ అధికారులు అందరి దగ్గర కూడా ఒక్కొక్క సాతాను ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక్కొక్క సాతాను వచ్చి ఒక రాజుని రేపి ఇంకొక రాజుతో తిట్టింది అనుకోండి, ఆ 2 రాజ్యాల మధ్య యుద్ధం వస్తుందా రాదా? ఇప్పుడు ఆ 2 రాజ్యాలు యుద్ధంతో కొట్టుకొని చచ్చినప్పుడు అక్కడుండే మనుషులైన మనకు నొప్పి కలగద్ది, అవునా కదా? చెప్పండి. సాతానికి ఏం నొప్పేం రాదు. కాబట్టి ఇక్కడ సాతానుడు ఈ రాజుల దగ్గర, అధికారుల దగ్గర ఉండి ఏం చేస్తున్నాడంటే, వాళ్ళని రెచ్చగొట్టి భూమి మీద మన మీద దాడి చేసే విధంగా చేస్తాడు. కాబట్టి మొట్టమొదటి నుంచి సాతానుడు ఏం చేస్తాడనంటే, ఈ విధంగా దేవుని రాజ్యం యొక్క పనికి సాతానుడు అడ్డం కలిగిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం జ్ఞాపకం చేసుకోండి. సాతానుడు మనల్ని మభ్యపెడతాడు, మనల్ని మాయ చేస్తాడు. కానీ సాతానికి మనం లొంగిపోవాలా లేదా అని ఎవరి చేతిలో ఉంటుందంటే మన చేతిలోనే ఉంటుంది. ఎవరి చేతిలో ఉంటుంది? రాజుల దగ్గర, అధిపతుల దగ్గర సాతాను మభ్యపెడతాడని మనం విన్నాం. కానీ ఆ అధికారులకు కూడా సాతాను ఆలోచనను ఎదిరించే శక్తి ఉంటుంది. కానీ వాళ్ళు ఆల్రెడీ చీకట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవన్నీ అర్థం కాదన్నమాట. కాబట్టి దాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు దేశ నాయకుల గురించి ప్రార్థన చేయాలి. ప్రతి ఇతర దేశాల మధ్య శాంతిగా ఉండేటట్టు చూడాలి. శాంతి కోసం మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఏమవుద్దనంటే, ఆ సాతాను శక్తులకి పవర్ లేకుండా పోద్ది. ఏమైపోద్ది? కొన్నిసార్లు మన బయట దేశాల్లో క్రైస్తవుల్ని హింసిస్తూ ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళే హింసిస్తారు. ఎందుకు హింసిస్తారు? సాతానే వాళ్ళ వెనకాల ఉండి నడిపిస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేస్తే ఏమవుద్దంటే, ఆ సాతాను శక్తుల్ని దేవుడు దూరం చేసేస్తాడు అన్నమాట. కాబట్టి రెండోది మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒక సాతాను ఒక క్రమబద్ధమైన వ్యవస్థతో కూడిన రాజ్యంతో వ్యతిరేకిస్తాడు. మూడోది సాతానుడు ఏం చేస్తాడంటే, బాధ పెట్టి అణిచేస్తాడు. మూడోది రాసుకోండి, ఏం చేస్తాడు? బాధ పెట్టి బైబిల్లో ఇశ్రాయేలీల ప్రజలు ఉన్నారు, అవునా కదా? మీకు తెలుసా తెలీదా? ఇశ్రాయేలీల ప్రజల్ని మోషే వెళ్తాడు. మోషే వెళ్ళి వాళ్ళు బానిస బ్రతుకుల్లో ఉన్నారని చెప్పి మోషే వెళ్ళి, అయ్యా ఫరో రాజుగారు, మా దేవుడు పిలిచాడు, ఇశ్రాయేలీల ప్రజలందరినీ తీసుకురమ్మన్నాడని అంటే, ఫరో ఏం చేస్తాడో తెలుసా? ఆ ఇశ్రాయేలీల ప్రజలందరూ చేసే పనిని మరింత కఠినతరం చేస్తాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు వాళ్ళ నోరు నొక్కాడు. ఎట్లా నొక్కాడనంటే, వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్ పెట్టి ఆ ఇశ్రాయేలీల ప్రజలు నోరు నొక్కేశాడు. ఇప్పుడు సాతాను మూడో పాయింట్ మనం ఏం రాసుకున్నామనంటే, మూడోది సాతానుడు ఎట్లా మన మీద దాడి చేస్తాడంటే, బాధ పెట్టి అణిచేస్తాడనమాట. మన నోరు నొక్కేస్తాడు. చూడండి, బైబిల్లో దీన్ని ఇంకొక విధంగా రాశారు. అంటే మనకంటే మనుషులు కనిపిస్తున్నారు, కానీ దీని వెనకాల కూడా సాతాను శక్తులు, దేవుళ్ళు ఉన్నాయని చెప్పి దేవుడు మనకు అక్కడ చెప్తాడు. నిర్గమకాండం 12 వచనంలో ఏ విధంగా ఉంటుంది చూడండి. అదే రాత్రి నేను ఈజిప్టు దేశమంతా తిరుగుతూ ఆ దేశంలోని మనుషులలో, జంతువుల్లో ప్రతి మొదటి సంతానాన్ని చంపి ఈజిప్టు దేవుళ్ళందరికీ, ఎవరికట్ట? ఈజిప్టు దేవుళ్ళందరికీ ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాను, నేను యెహోవానై ఉన్నాను. అంటే బయటకేమో మనుషులు, ఫరో రాజు గారు ఒక చట్టం ద్వారా వాళ్ళందరికీ పని ఎక్కువ ఇచ్చి వాళ్ళని అని చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడనంటే, ఆ ఫరో రాజునన్నా సరే, అక్కడ ఉండే మనుషులని ప్లస్ అంత మాత్రమే కాదు, అక్కడ ఉండే దేవతల్ని కూడా నేను తీర్పు తీరుస్తాను అని అన్నాడు. అంటే ఏ దేవతలు? ఏ దేవతలు? సాతాను దేవతలు ఆ ఫరో రాజు దగ్గర ఉంటాయి. మరో సందర్భంలో చూడండి, ఈ ఫరో రాజు గారిని దేంతో పోల్చారనంటే సాతాన్తో పోల్చారు. దేంతో పోల్చారు? సాతాన్తో పోల్చారు. అక్కడ సందర్భం వేరేదే. అక్కడ ఒకసారి చాలా రోజులు గడిచిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకు మళ్ళీ కష్టం వచ్చినప్పుడు, అప్పుడు ఈజిప్ట్ దేశానికి వీళ్ళు మధ్య ఫ్రెండ్షిప్ వచ్చేస్తుంది అనమాట. మంచి ఫ్రెండ్షిప్ వచ్చినప్పుడు బబులోన్ రాజు వచ్చి అటాక్ చేస్తున్నప్పుడు మాకు ఈజిప్ట్ వాళ్ళు కాపాడతారులే అని వీళ్ళు అనుకుంటా ఉంటారు. అప్పుడు యెహెజ్కేలు అనే ప్రవక్త ద్వారా ఒక మాట చెప్తాడు దేవుడు. అది కూడా చూడండి, చదివితే మీకు సులభంగా అర్థమైపోద్ది. యెహెజ్కేలు 29:3 చదువుతున్నాడు. ప్రభు అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు?
ఈజిప్టు రాజైన ఫరో ఎవరంట? రాజుగారి గురించి మాట్లాడుతుంది. ఈజిప్టు రాజైన ఫరో నైలు నదిలో పడుకొని ఉన్న ఘట సర్పమా. ఆ రాజుగారిని ఏమని సంబోధిస్తున్నాడు? నైలు నదిలో పడుకొని ఉన్న ఘట సర్పమా, నేను నీకు విరోధిని. ఈజిప్ట్లో ఏముంటుందంటే నైల్ నది ఉంటుంది. దాన్ని దేవుడు ఎట్లా పిలుస్తున్నాడంటే ఘట సర్పమా అని అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో ఈ ఘట సర్పమా అని అంటే ఎవరనంటే సాతాను. ఎవరు? సాతానుడు ఎవరి దగ్గర ఉంటాడంటే ప్రపంచాన్ని అంతటికీ కూడా పవర్ఫుల్ ఆయన వ్యక్తి ఎవరు ఉంటారో ఆ వ్యక్తి దగ్గర ఉంటాడనమాట ఈ సాతాను. ఉండి ఏం చేస్తాడు? ఎప్పుడన్నా చూడండి, మీరు ఎప్పుడన్నా నేను యూట్యూబ్లో పెట్టేటప్పుడు ఆ ఫోటోలో మీరు చూస్తే ఈజిప్ట్ రాజు కిరీటం పెట్టుకో ఉంటాడు. ఆ కిరీటం మీద పాము బొమ్మ ఉంటుంది. ఏముంటుంది అంటే అక్కడ ఎవరు నడిపిస్తున్నారంటే ఆ ఈజిప్ట్ రాజుని. బయటికి ఈజిప్ట్ రాజు కనిపిస్తున్నాడు, కానీ ఆ ఈజిప్ట్ రాజుని సాతాను నడిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎహెచ్కేల్ ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం పంపించి ఆయన చెప్తున్నాడు, అది రాజుగారికి మాత్రమే కాదు, దాని వెనకాల ఉండే సాతానుకు కూడా ఆ మాట అందద్ది. అందుకే ఆయన ఏమంటున్నాడంటే నైలు నదిలో పడుకొని ఉన్న ఘట సర్పమా, అట్లాగే నైలు నది నాదే, నేను దాన్ని చేశానని నీవు అంటున్నావు, ఈ నది నాదే అని చెప్పి నువ్వు అంటున్నావు అని చెప్పి ఆయన అన్నాడు అని ఆ రాజుగారు అంటారన్న. తర్వాత దేవుడు మీరు అధ్యాయం చదివితే ఆ నైల్ నది చేసింది నేను, అదేదో నువ్వు అన్నట్టు నువ్వు పెత్తనం చేస్తున్నావేంటి అని చెప్పి సాతానికి ప్రవక్తను పంపించి వార్నింగ్ ఇస్తాడు. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం చూడండి, ఇప్పుడు మనం ఎవరితో పోరాడుతున్నామంటే మన పోరాటం రాజులతో కాదు, ఆ రాజులు వెనకాల ఉండేటువంటి సాతాను శక్తులతో మనం పోరాడుతాం. ఇప్పుడు అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఒక రకంగా చూశారు, మనం రెండు రాసుకున్నాం ఏంటంటే బాధ పెట్టి అణిచేస్తాడని. ఇప్పుడు ఫరో ఇశ్రాయేలీల ప్రజలందరినీ కూడా, ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రజలు మోషే వాళ్ళందరినీ తీసుకొని రావాలని అనుకున్నప్పుడు వాళ్ళకి పని ఎక్కువ చేసి వాళ్ళ నోరు నొక్కేశాడు అనమాట. వాళ్ళ నోరు నొక్కేశాడు. కొన్నిసార్లు సాతానుడు ఎట్లా నోరు నొక్కేస్తాడంటే మన శరీరంలో అనారోగ్యం రప్పిస్తాడు. ఏం చేస్తాడు? మన శరీరంలో అనారోగ్యం రప్పిస్తాడు. ఈ అనారోగ్యాలు వెనక కూడా మనం ఏదో వైరస్ వచ్చింది, లేకపోతే మన చేతులు సరిగ్గా కడుక్కోలేదు, ఆడాడుండే బ్యాక్టీరియా మన ఆహారంలోకి వచ్చేసింది, ఓడెవడో తుమ్మినాడు దగ్గినాడు అందువల్ల మనకు వచ్చేసింది అని మనం అనుకుంటాం. కానీ అన్నీ కాదు, కొన్ని రకాలైన అనారోగ్యాలు ఎట్లా వస్తాయంటే సాతాను వల్ల వస్తాయి. ఎవరి వల్ల వస్తాయి చూడండి, బైబిల్లో యోబుకి కూడా అనారోగ్యం వచ్చింది, శరీరం అనారోగ్యం వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? ఆయన ఏదో తిన్నందువల్ల రాలేదు. దేవుడు ఎప్పుడు కాపాడుతాడు, దేవుడు ఎప్పుడు ఆయన గురించి శ్రద్ధ తీసుకుంటాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే సాతాను ఇన్వాల్వ్లోకి వచ్చి అతని ఆస్తులన్నీ పోగొట్టేసింది, అతని పిల్లలందరినీ చంపేసింది, అతని శరీరానికి కూడా జబ్బు తీసుకొచ్చింది. ఇప్పుడు మన పోరాటం ఎవరితో? కనిపించే రోగంతో కాదు మన పోరాటం. మన రోగం ఎవరితో అంటే ఆ రోగం వెనకాల ఉన్నటువంటి సాతానుతో. ఎవరితో? చూడండి, బైబిల్లో ఇంకొక వ్యక్తులు కూడా ఉన్నారు. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో కూడా అక్కడ ఒక ఆమె 18 సంవత్సరాల నుంచి బాధపడతా ఉందంట ఒక రోగంతో. ఎందుకు ఆ రోగం వచ్చిందంటే సాతాను ఆమెను పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆ రోగం వచ్చిందంట. చూడండి, యేసు ప్రభు మాటలో మాటగా ఆ మాట చెప్తాడు. లూకా సువార్త 13:16లో ఈ విధంగా ఉంటుంది. అలాంటప్పుడు అబ్రహాము కుమార్తె అయి ఉండి 18 సంవత్సరాలు సాతాను చేత బంధించబడి ఉన్న ఈ స్త్రీని, ఎన్ని సంవత్సరాలంట? 18 సంవత్సరాలు ఆ స్త్రీని ఎవరు బంధించారంట? సాతాను చేత బంధించబడి ఉన్న ఈ స్త్రీ సబ్బాతు దినాన ఎందుకు విడిపించకూడదని యేసుప్రభు అక్కడ మాటల్లో మాటగా మాట్లాడతాం. కాబట్టి ఇప్పుడు ఆమె 18 సంవత్సరాలు ఆ రోగంతో బాధపడడానికి ఎవరు కారణం అంటే సాతానే కారణం. అపోస్తలుల కార్యాలు 10:38లో కూడా చూడండి, యేసు ప్రభు కూడా భూమి మీదకి వచ్చి ఎవరితో పోరాడాడంటే నజరేయుడైన యేసు అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసు ప్రభు కూడా భూమి మీదకి వచ్చి ఏం చేశాడంట? ఎవరైతే ఈ అపవాది శక్తులతో పీడించబడి రోగాలతో పాలవుతున్నారో వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచాడండి. మన వాళ్ళు కూడా దెయ్యాలు వెళ్ళగొడతారు, అది అబద్ధం అనుకుంటారేమో, కొన్నిసార్లు అది నిజమే. కొంతమంది డూపోళ్ళు కూడా ఉన్నారు, కానీ కొంతమంది నిజమైనటువంటి పాస్టర్లు కూడా ఉన్నారు, నిజమైనటువంటి వాళ్ళు వేటితో పోరాడతారంటే రోగాలతో పోరాడరు, ఈ రోగాల వెనకుండేటువంటి ఈ సాతాను శక్తులతో వాళ్ళు పోరాడతారు. యేసు ప్రభు వాళ్ళని ఎట్లయితే నయం చేశాడో అట్లా వాళ్ళు నయం చేస్తూ ఉంటారండి. కాబట్టి ఇప్పుడు మన పోరాటం ఎవరితో అంటే కనిపించే మనుషులతో కాదు, మన పోరాటం ఎవరితో అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్తో కాదు, మన పోరాటం ఎవరితో అంటే అధికారులతో కాదు, మన పోరాటం ఎవరితో అంటే కనిపించే రోగంతో డాక్టర్లతో కాదు, మన పోరాటం ఎవరితో అంటే కంటికి కనిపించినటువంటి సాతాను శక్తులతోనే మన పోరాటం.
చూడండి, బైబిల్లో పౌలు గారు ఉన్నారు. పౌలు గారు ఎవరు? ఆయన మంచి ఆత్మీయుడే కదా, ఆయనకి తెలిసినంత బైబిల్ జ్ఞానం ఆయన అంత ఎవరికన్నా ఉంటుందా? కానీ ఆయనకి కూడా ఒక రోగం ఉంది. ఆ రోగానికి కారణం ఎవరనంటే సాతాను దూతే కారణం. ఎవరి కారణం? ఆయనే చెప్తాడు చూడండి. 2 కొరింథీ 12:7 ఈ విధంగా ఉంటుంది. నాకు కలిగిన విశేషమైన గొప్ప ప్రత్యక్షతల వల్ల గర్వంతో ఉబ్బిపోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టబడింది. అది సాతాను దూతగా పనిచేసి నన్ను నలగొట్టి గర్వించకుండా చేస్తుంది. అది ఎవరంటది? అది సాతాను దూతగా పనిచేసి నన్ను నలగొట్టి గర్వించకుండా చేస్తుంది. ఇప్పుడు పౌలు గారికి ఒక అనారోగ్యం ఉంది. అది ఏందనేది ఆయన కూడా చెప్పలేదు మనకు. వచ్చి ఏందనేది తెలియదు. కానీ ఆ రోగం ఎందుకు వచ్చింది అనేది అయితే చెప్పాడు. ఎందువల్ల వచ్చిందంటే సాతాను ఒక దూత ఈ పౌలు గారి దగ్గర ఉందంట. ఆ పౌలు గారికే ఆ ఇబ్బందిని అది కలిగజేస్తుంది. దేవుడు దాన్ని ఎందుకు అనుమతించాడంట? పౌలు గారు గర్వంతో ఆయనకి దర్శనాలు వస్తున్నాయి, ఆయనకి కళలు వస్తున్నాయి అని చెప్పి మిగిలిన వాళ్ళందరినీ చీపుగా చూడకుండా ఉండడం కోసం ఆ దూతని అట్లాగే పెట్టేశాడు. ఇప్పుడు పౌలు గారు ఏదో ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోద్ది అని అంటే కొంత అంతా ఉత్తమాటలే, టెంపరీగా అదేదో అట్లా అవ్వచ్చు. కానీ అస్సలు కారణం ఎవరనంటే దాని వెనకాల ఉన్నటువంటి సాతాను శక్తులు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సినటువంటి 3వ పని ఏంటంటే, మన యుద్ధం ఎవరితో అంటే రోగాలతో కాదు, మన యుద్ధం డాక్టర్లతో కాదు, మన యుద్ధం ఎవరితో అంటే కనిపించినటువంటి శక్తులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఈ విధంగా అనారోగ్యం రప్పించి మనలో విన్న విశ్వాసాన్ని చంపేశాడు అనుకోండి, మనం చచ్చిపోవా? యోబుకి కూడా ఎందుకని అనారోగ్యం రప్పించాడు? యోబుకి కానీ ఈ అనారోగ్యం రప్పిస్తే యోబు నిన్ను చీకొడతాడు. పలానా ఆమెకి కూడా చర్చిలో ఉండే ఆమెకి, పలానా చర్చిలో ఉండే ఆయనకి ఈ రోగం రప్పిస్తే ఆయన కూడా నేను చీకొట్టి చర్చి మానేస్తాడు ఆయనని సాతానుడు సవాల్ చేస్తాడు. కాబట్టి సాతానుడు గర్జించే సింహం వలె ఎవరిని మింగుదామని చూస్తుంటాడు. ఎట్లా చూస్తాడనంటే ఇలా చూస్తాడు, ఇలా చంపేస్తాడు. కాబట్టి మొట్టమొదటిది మనం ఏం చూసుకున్నామంటే దేవుడి పని మనం చేయాలనుకున్నప్పుడు సాతానుడు అడ్డం కొడతాడు. రెండోది సాతానుడు ఎట్లా మనల్ని అడ్డం కొడతాడనంటే ఒక వ్యవస్థతో, అంటే రాజ్యంతో, గవర్నమెంట్ ఆఫీసర్స్తో, రాజుల ద్వారా మన మీద వ్యతిరేకిస్తాడు. మూడోది బాధ పెట్టి మనల్ని అణిచేస్తాడు. నాలుగోది ఏం చేస్తాడంటే బెదిరించి హింసిస్తాడు. నాలుగోది ఏం చేస్తాడు? బెదిరిస్తాడు. ఇప్పుడన్నా బెదిరింపు కాల్సి వచ్చాయా మీకు? కానీ బెదిరింపు వెనక కూడా ఎవరు ఉంటారంటే సాతానుడు ఉంటాడు. ఉదాహరణకి చూడండి, బైబిల్లో అపోస్తలులు వాళ్ళు కూడా ఏం చేశారంటే యేసుప్రభు పేరట సువార్త చెప్తున్నారు. సువార్త చెప్పేటప్పుడు కొంతమంది వచ్చారు, వాళ్ళని బెదిరించారు. ఇంకోసారి యేసుప్రభు గీసుప్రభు అని ఈ ప్రాంతంలో తిరిగామనుకో చంపేస్తాం ఇంకోసారి అని బెదిరించారు. ఈ బెదిరింపు వెనకాల ఎవరున్నారు? మన పోరాటం బెదిరించిన వాళ్ళతో కాదు, మన పోరాటం ఎవరంటే బెదిరించిన వాళ్ళ వెనకాల ఉండేటువంటి వాళ్ళతో. అంటే మనల్ని బెదిరించి మనల్ని భయపెట్టి మన పనిని ఆపగొట్టాలనేదే సాతానుకు ఉండే ఆలోచన. అపోస్తలుల కార్యాలు 4:17-18 చదువుతున్నాను చూడండి. అయినా ఇది జనాల్లోకి ఇంకా వ్యాపించకుండా ఇక నుండి ఈ నామంలో ఎవరితోనూ మాట్లాడవద్దని మనం వారిని బెదిరిద్దాం అని చెప్పుకున్నారు. అంటే యేసు ప్రభు నామంలో ఎవరితో కూడా మాట్లాడొద్దని వాళ్ళని బెదిరిద్దాం అని చెప్పుకున్నారు. అప్పుడు వారిని పిలిపించి యేసు నామంలో ఏమాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదు అని వారికి ఆజ్ఞాపించారు. కాబట్టి సాతానుడు దేవుని పనిని ఎట్లా అడ్డగిస్తాడంటే బెదిరింపు కాల్స్ కానీ చేశారు అనుకోండి, వాట్సాప్లో బెదిరింపు మెసేజ్లు కానీ పెట్టి వాళ్ళు చేసే పనిని, ఆ శక్తిని అయిపోగొట్టచ్చు అని సాతానుడు ప్రయత్నం చేస్తాడు. ఇట్లా బైబిల్లో చాలాసార్లు కూడా చేశాడు. ఒకసారి ఆయన ఎవరనంటే ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త, ఆయన కూడా ఒక గొప్ప అద్భుతం చేస్తాడు, ఒక గొప్ప ప్రవక్త చేస్తాడు. అంతకుముందు ఒక అద్భుతం చేసి ఒక 400 మంది ప్రవక్తల్ని దేవుడి శక్తి చేత వాళ్ళు చచ్చిపోతారు. అలా చచ్చిపోయినప్పుడు యెజబెల్ రాణి ఆయనకు ఒక వార్నింగ్ ఇస్తుంది. ఏంటంటే రేపు ఈ పాటికల్లా నిన్ను చంపేయకపోతే అప్పుడు చూడరా అని చెప్పి ఈ ఏలియా అనే పాస్టర్కి యెజబెల్ అనేటువంటి స్త్రీ వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు ఏలియా అనే పాస్టర్ భయపడిపోతాడు. ఎవరైనా సరే బెదిరిస్తే భయపడిపోతారా లేదా? కొన్నిసార్లు కొంతమంది పాస్టర్లు వాళ్ళు బాగా వాక్యం చెప్తా ఉంటే వాళ్ళకి భలే ధైర్యం అని అనుకుంటా ఉంటారు, కానీ వాళ్ళకు కూడా భయపడిపోతూ ఉంటారు. ఈ ఏలియా అనే పాస్టర్ కూడా ఏం చేశాడంటే భయపడిపోయి దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు.
ప్రభువా ఇప్పుడు వాకి చేసిన పరిచర్య చాలేదేవా, ఇక నన్ను తీసుకో, నన్ను చంపేసేసి నీ రాజ్యంలోకి చేర్చుకోయా అని ఏలియా ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏలియాని శక్తి లేకుండా చేసింది ఏంటనంటే ఒక స్త్రీ యొక్క బెదిరింపు మాటే. సాతానుడు ఎవరు వెనకాల ఉంటాడు. తర్వాత ఈ యెజబెలుని కూడా మీరు ప్రవచనాల్లో చూస్తే ఈ యెజబెలు వెనకాల కూడా ఒక సాతానుడు ఉన్నట్టు మనకు కనిపిస్తాడు. కాబట్టి ఇట్లా సాతానుడు ఏం చేస్తాడు, ఉదాహరణకి బైబిల్లో నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు. నెబుకద్నెజర్ రాజు ఒక పెద్ద విగ్రహాన్ని చేసి ఈ విగ్రహానికి కానీ మొక్కకపోతే మిమ్మల్ని చంపేస్తాం అని అన్నారు. మా ప్రాణాలు పోతాయిరా తెల్ల, ఎందుకు వచ్చే గొడవ అని అందరూ కూడా విశ్వాసంలో చచ్చిపోయారు. కానీ 3 మనుషులు మటుకు లేచారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేవాళ్ళు మా ప్రాణాలు పోయినా పర్వాలే, మేము దేవుడి కోసమే నిలబడతామని విశ్వాసాన్ని చచ్చిపోకుండా నిలబెట్టుకున్నారు. దేవుడు ఏం చెప్పాడు, అరే శరీరాన్ని చంపే వాళ్ళతో కాదు, ఆత్మని చంపేవాడికి మాత్రమే భయపడండి అని అన్నాడు. అవునా కాదా? కానీ వీళ్ళు భయపడిపోయారు శరీరం చంపే వాళ్ళకి. కానీ షడ్రకు, మేషకు అనేవాళ్ళు ధైర్యంతో ఉన్నారు. ఆ రోజు సింహం అందరినీ చంపేసింది, ఈ 3 జింకలు మాత్రమే, ఈ 3 గొర్రెలైనటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు మాత్రం ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఇట్లా బైబిల్లో చాలాసార్లు, ఉదాహరణకి బైబిల్లో ఇప్పుడు దాకా పౌలు అని మాట్లాడుకున్నాం కదా, ఆయన కూడా స్టార్టింగ్లో యేసుప్రభుని నమ్ముకోక ముందు ఇట్లా చర్చిల్లో ఉండే వాళ్ళందరిని లాక్కొచ్చి వాళ్ళని జైల్లో వేసేసేసి వాళ్ళని అట చేసి ఇటు చేసి చిత్రవంత చేస్తూ ఉన్నాడు. అట్లా చేసి స్టెఫన్ అనే వ్యక్తిని చంపేశారు రాళ్లతో కొట్టి. ఎప్పుడైతే రాళ్లతో కొట్టి చంపేశారో ఒక వ్యక్తిని, మిగిలిన వాళ్ళందరూ కూడా సువార్త చెప్పడం మానేశారు. ఆ ప్రాంతంలో సువార్త చెప్పడం మానేసేసి ఆ ఊరిని వదిలిపెట్టేసి, లేకపోతే ఆ దేశాన్ని, ఆ రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు మిగిలిన దేశాలు. సాతానుడు ఏం చేస్తాడంటే దేవుని రాజ్యం ఎక్కడైతే విస్తరిస్తుంటుందో ఆ విస్తరించే దాన్ని ఎట్లన్నా సరే సాతానుడు ఆపాలని ట్రై చేస్తాడు. అయితే వీటన్నిటి వెనకాల దేవుడికంటూ ఒక ప్లాన్ ఉంటుంది. అంటే అక్కడ మనం భయపడి పారిపోయినందుకు దేవుడికి ఒక ప్లాన్ ఉంది. ఏంటంటే ఈ విధంగా సువార్త ఒక ప్రాంతంలో మాత్రమే కాదు, ప్రపంచం అంతా విస్తరించాలని చెప్పి ఈ సౌలు అనే ఆయన్ని రెచ్చగొట్టి క్రైస్తవులను హింసించే విధంగా చేస్తాడు. తర్వాత ఆ సౌలు కూడా పౌలుగా మారిపోయి మళ్ళీ ఆయన కూడా దేవుడి కోసం హతసాక్షిగా మారిపోతాడు అన్నమాట. కాబట్టి ఇట్లా ఏ రాజు, ఉదాహరణకి నెబుకద్నెజర్ రాజు వాళ్ళ 3 మంటల్లో వేసినప్పుడు దేవుడు కాపాడాడు. కాపాడి మొత్తం మనుషులందరూ కూడా తిరిగి యెహోవా దేవుడిని నమ్ముకునేటట్టు మహిమ తెచ్చుకునే విధంగా చేశాడు. ఇట్లా దేవుడు ఏది అనుమతించినా, కొన్నిసార్లు మంటల్లో కాలడానికి అనుమతించినా, లేకపోతే ఒకసారి మంటల్లో నుంచి కాపాడడానికి అనుమతించినా, దేవుడికి ఏది చేస్తే ఎక్కువ మహిమ వస్తుంది. మనం ఓడిపోయిన దాని ద్వారా కూడా ఆయన రాజ్యస్థాపన చేసుకుంటాడు. మనం గెలిచిన దాని ద్వారా కూడా ఆయన రాజ్యస్థాపనని ఆయన చేసుకుంటూ ఉంటాడు అన్నమాట. కాబట్టి ఇట్లా సాతానుడు చేస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూడండి, ఈ విధంగా ఉంటుంది. సాతాను ఈ విధంగా చేస్తాడని అక్కడ చెప్తున్నాడు. నీకు కలుగబోయే కష్టాల గురించి భయపడవద్దు, నిన్ను శోధించడానికి అపవాది మీలో కొందరిని చెరసాలలో వేస్తాడు. సాతాను ఏం చేస్తాడంట? చెరసాల అంటే ఏంటి? చెరసాల అంటే జైలని. మిమ్మల్ని చెరసాలలో వేస్తాడు. ఇప్పుడు చూడండి, అపవాది సాతాను మిమ్మల్ని జైల్లో వేస్తాడంట. ఉదాహరణకి ఈరోజు మనల్ని జైల్లో వేయాలంటే సాతాను వస్తాడా, మనుషులు వస్తారా? కానీ ఆ మనుషుల వెనకాల ఎవరు ఉంటారంటే సాతానుడు ఉంటాడు. అది అక్కడ ఆయన చెప్పింది అనమాట. కాబట్టి నిన్ను శోధించడానికి అపవాది మీలో కొందరిని చెరసాలలో వేస్తాడు. కాబట్టి 10 రోజులు హింస పొందుతారు అని తెలియజేస్తున్నాను. అయినా మరణం వరకు నమ్మకంగా ఉండండి, అప్పుడు నేను మీకు జీవాన్ని మీ విజయ కిరీటంగా బహూకరిస్తాను. కాబట్టి మరణం దాకా నమ్మకంగా ఉండండి. సాతానుడు గర్జించు సింహం లాగున్నాడు, మీ మీద దాడి చేస్తాడు. కాబట్టి మిమ్మల్ని చెరసాలలో పెడతాడు, మిమ్మల్ని చంపేస్తాడు, మిమ్మల్ని చిత్రవద చేస్తాడు, మిమ్మల్ని బెదిరిస్తాడు అని చెప్పి దేవుడు సాతాను ద్వారా అక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, కొన్నిసార్లు మనల్ని క్రైస్తవులు అని చెప్పుకున్నందుకు మనల్ని చిన్నచూపు చూస్తారు. అది ఎవరంటే మన చిన్నచూపు చూసేది, లేకపోతే మనల్ని అరెస్ట్ చేసేది మనుషులు కాదు. మన పోరాటం మనుషులతో కాదు, మన పోరాటం ఎవరితోనంటే సాతానుతో, సాతాను శక్తులతో మన పోరాటం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనం ఈ ఆత్మీయ విషయాల్లో చాలా సీరియస్గా ఉండట్లేదు చాలామంది క్రైస్తవులు. ఒకసారి బైబిల్లో పేతురు అనే ఆయన ఉన్నాడు. ఎవరైనా ఒకసారి యేసుప్రభుకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. పేతురు అన్నా సరే, యోహాను అన్నా సరే, యాకోబు. వీళ్ళ 3 కూడా ఒక చోటకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు యేసుప్రభు చెప్పాడు, పేతురు ప్రార్థన చేసుకోరా, శోధన వస్తుందిరా, పడిపోతావురా, ప్రార్థన చేసుకోరా
అని అంటా ఉన్నాడు. యేసు ప్రభు వెళ్ళాడు, ప్రార్థన చేసుకోండి. వచ్చి చూస్తే పేతురు నిద్రపోతా ఉన్నాడు. ఒరే పేతురా, ప్రార్థన చేసుకోరా, ఆయన చెప్పిన మాట వినరా, ప్రార్థన చేసుకోరా, 1 గంట అయినా సేపు ప్రార్థన చేసుకోరా అని అన్నాడు. మళ్ళీ పోయాడు, మళ్ళీ వచ్చాడు. ఒరే పేతురు, ప్రార్థన చేసుకోరా, శోధన వస్తుంది, ప్రార్థన చేసుకోరా. స్వామి, ఏందో దేవా, నిద్ర చేస్తూ ఉంది, బా నిద్ర మత్తు బాగా వచ్చేస్తూ ఉంది అని చెప్పి పేతురు అంటా ఉన్నాడు. అయితే ఎట్టకేళ్ళకి ఆ రోజు గడిచిపోయింది. పక్క రోజు వచ్చింది. నిజంగానే యేసు ప్రభు చెప్పినట్టు శోధన వచ్చింది. ఆ శోధన వెనకాల ఎవరున్నారంటే సాతానుడు ఉన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభుని సిలువలో యేసు ప్రభుని కొట్టుకుంటూ తీసుకెళ్తా ఉన్నారు. అప్పుడు పేతురుని అడిగారు ఏమనంటే, నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నోడువే కదా. ఆ మాట అనగానే పేతురికి గుండె వేగం పెరిగిపోయింది. మొహం మీద చెమట కారిపోతా ఉంది. యుద్ధం చేసేటప్పుడు ఏ విధంగా అయితే గుండె కొట్టుకుంటుందో, యుద్ధం చేసేటప్పుడు ఏ విధంగా అయితే చెమట కారిపోద్దో, మనం ఆత్మీయ యుద్ధంలో ఉన్నామని దేవుడు చెప్పాడు కాబట్టి, శోధన వస్తుందిరా, ప్రార్థన చేసుకోరా, పడిపోకుండా అని దేవుడు చెప్పిన వాళ్ళు లెక్క చేయలేదు కాబట్టి, నిజంగానే శోధన వచ్చింది పేతురికి. వచ్చిన తర్వాత అర్థమైంది. మళ్ళీ ఇంకొక దూరం వెళ్తే, నువ్వు కూడా యేసుతో పాటు ఉన్నాడే కదరా అని అన్నారు. యేసు ఎవరు యేసు నాకు తెలియదు అని యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని దేవుడు ముందే చెప్పాడు. ఎవరైతే జనాల ముందు నన్ను ఒప్పుకోరో, నేను తెలుసు అని అనరో, వాళ్ళని పరలోక రాజ్యంలో కూడా నేను తెలుసు అని అనను, వాళ్ళు నాతో సంబంధం లేదని చెప్తాను, వాళ్ళని దేవుడి ముందు ఒప్పుకోవడానికి, నా తండ్రి ముందు ఒప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడతాను అని అన్నాడు. అది చెప్పాడు. శోధన వస్తుందిరా, ప్రార్థన చేసుకో, ధైర్యంగా నిలబడాలని చెప్తా ఉంటే నిద్రపోతా ఉన్నాడు. కానీ నిజంగానే శోధన వచ్చింది. ఆ శోధనలో ఓడిపోయాడు పేతురు. అయితే ఇదంతా దేవుడికి తెలుసు. అయితే ఈ మనుషులు వెనకాల ఎవరున్నారు చూడండి. లూకా సువార్త 22 అధ్యాయం 31, 32 వచనాలు ఏ విధంగా ఉంటుంది. సీమోను, సాతాను గోధుమలను జల్లించినట్లు నిన్ను జల్లించాలని అడిగాడు. అంటే పేతురుతో అంట, సీమోన్ అంటే పేతురని. కానీ నీ విశ్వాసం తప్పిపోకుండా ఉండాలని నేను నీ కోసం ప్రార్థించాను. ఎవరు ప్రార్థన చేశారంట? పేతురు కోసం. పేతురు ప్రార్థన చేసుకునే పరిస్థితిలో లేడు. పేతురు కోసం ఎవరు ప్రార్థన చేశారు? అయితే నీవు స్థిరపడిన తరువాత నీ సహోదరుల్ని స్థిరపరచు అని చెప్పారు. కాబట్టి మన సంఘంలో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోలేరు, వాళ్ళ భక్తిని వాళ్ళు కాపాడుకోలేరు. కాబట్టి ఎవరైతే అలర్ట్గా ఉంటారో, అలర్ట్గా ఉన్న మీరేం చేయాలంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళ యుద్ధంలో గెలిచేటట్టు మీరు చేయాలని. అయితే కొద్ది విషయాలు చెప్పి నేను ఇక్కడ ముగిస్తాను చూడండి. ఎప్పుడైనా సరే ఈ విధంగా పేతురుకు వచ్చిన శోధన మీకు వస్తే మీరు గెలుస్తారా? మీరు ఒప్పుకుంటారా? మీరు నిజంగా క్రిస్టియన్స్ ఏనా అని అడిగారు అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? అవును మేము క్రిస్టియన్సే అని ఒప్పుకుంటారా? ఆ పేతురు స్థానంలోనే నిజంగా యేసు ప్రభుకి నీకు సంబంధం ఉంది అని అంటే ఎంతమంది ఒప్పుకుంటామన్నారు? ఒకసారి చేతులు చూపించండి. అయితే మనిషికి ఎక్కడ భయం వేస్తుందనంటే, ఎందుకు మనుషులు ఈ హింసకి భయపడతారనంటే, నొప్పికి భయపడతారు. దేనికి భయపడతారు? నొప్పికి భయపడతారు. అంటే వాళ్ళు మనల్ని చిత్రహింస చేస్తారేమో, వాళ్ళు మనల్ని కొడతారేమో, వాళ్ళు మనల్ని ఎట్టు చేస్తారేమో, అటు చేస్తారేమో. అయితే నేను కొద్ది విషయాలు ఆత్మీయంగా చెప్పను, కొంచెం మెడికల్గా చెప్తాను అనమాట. ఎందుకంటే మనిషికి ఉండేటువంటి ఈ నొప్పి భయం పోవడానికి ఒక కొద్ది నిమిషాలు చెప్పి నేను ముగింపులోకి వచ్చేస్తాను. ఎప్పుడన్నా సరే మనం ఎందుకని ఇట్లా ఎవరన్నా చేసేటప్పుడు మనకి దేనికి భయపడతామంటే, యేసు ప్రభు అవును నాకు తెలుసు ఆయన నిజమైన దేవుడు అని చెప్పడానికన్నా సరే మనం ఎందుకని మనం ముందుకు రావనంటే, వాళ్ళు మనల్ని కొడితే మనం భయపడతాం. ఉదాహరణకి కొంతమంది మనకు ఒక భయం ఉంటుంది, ఏంటనంటే జైల్లో వేస్తారనే భయం ఉంటుంది. అవునా కాదా? జైల్లో వేస్తే ఏమవుద్ది? ఒకవేళ మీరు భూమి మీద సుఖాలకి మరిగిపోకుండా మామూలుగా ఉన్నారనుకోండి, జైల్లో కూడా మీరు సులభంగానే బ్రతకచ్చు. అందుకే పౌలు గారు ఏం చెప్తారంటే, మీరు పరుగు పందెంలో ఉన్నారు. దేంట్లో ఉన్నారు? పరుగు పందేవాడు ఎట్లయితే రోజు ఎక్సర్సైజ్ చేసి తన బాడీని కంట్రోల్లో పెట్టుకుంటాడో, మీరు కూడా మీ శరీరాన్ని మొత్తం బాగా తినేసి పొట్టంతా పెంచేసి అట్టుండబాకండి. అంటే దేని గురించి చెప్తున్నాడు? శరీరం గురించి కూడా చెప్తున్నాడు. అంటే ఈ భూమి మీద ఉండే విపరీతమైన సుఖాలకి మరిగిపోయాం అనుకోండి, యేసు ప్రభు కోసం మనం జైల్లోకి వెళ్ళాల్సి వచ్చింది అని అంటే అప్పుడు మనం జైల్లోకి వెళ్ళగలమా? జైల్లోకి వెళ్ళాం. మన ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి విశ్వాసాన్ని చంపేసుకుంటాం. సాతాన్ అనే సింహం మనల్ని చంపేస్తుంది.
కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కాబట్టి జైల్లోకి వెళ్ళడానికి మనం భయపడకూడదు. జైల్లోకి వెళ్ళడానికి ఎందుకని భయపడకూడదు? జైల్లోకి వెళ్ళి ఒకవేళ భూమి మీద మనకి దేవుడు మనకిచ్చిన ధనంతో సంతృప్తిగా ఉండి, మనకిచ్చిన దాంతో మనం సంతృప్తిగా ఉండి జీవించగలిగితే మనం జైల్లోకి వెళ్ళడానికి కూడా మనం భయపడం. జైల్లో ఇక్కడ చెప్పాడు అపవాది మిమ్మల్ని చెరసాల్లో కూడా వేస్తాడని. కాబట్టి మనం చాలా అలర్ట్గా ఉండాలి. మన ప్రాణాన్ని కాపాడుకోవాలి, మన ఆత్మని కాపాడుకోవాలి. సక్సెస్ఫుల్గా మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, నేను జైల్లోకి వెళ్ళిపోతానేమో అనే భయం మనకు ఉండకూడదు. ఒకవేళ నాకు అనారోగ్యం ఉంది, అనారోగ్యం ఉన్న తర్వాత నేను జైల్లోకి వెళ్ళిపోతే నాకు మందులు ఎవరిస్తారు అనే భయం మీకు ఉండొచ్చు. జైల్లో కూడా మెడిసిన్స్ ఉంటాయి, మీకు తెలుసా? జైల్లో కూడా మీ యొక్క ఆరోగ్యాన్ని చూసుకునే వాళ్ళు ఉంటారు. ఒకవేళ అక్కడ ఏదైనా మీకు మందులు లేవనుకోండి, మీరు వాడే మందులు అక్కడ లేవనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ చేత కోర్టులో ఆర్డర్స్ చేసుకొని లాయర్ చేత తెప్పించుకొని బయట నుంచి తెప్పించుకోవచ్చు. కొన్ని మందులు చెప్తే గవర్నమెంట్ వాళ్ళే తెచ్చిస్తారన్నమాట. కాబట్టి నాకు అనారోగ్యం ఉంది, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, యేసు ప్రభు కోసం నేను చెరసాల్లోకి వెళ్ళలేనే అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు దేవుడిచ్చిన ధనంతో సుఖాల వేటలో పడకుండా సంతృప్తిగా క్రమబద్ధంగా మీరు జీవించగలిగితే జైల్లోకి వెళ్ళడానికి కూడా మీరు భయపడరు. రెండోది, మనకి ఏం భయం ఉంటుందంటే శత్రువులు వచ్చి మనల్ని కొడతారనే భయం ఉంటుంది. అవునా కాదా? కొడితే ఏమవుద్ది? ఎప్పుడన్నా మీరు ఒకసారి గమనించారా? యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డారనుకోండి, నొప్పి వస్తుందా? మీరు గమనించారో లేదో, యాక్సిడెంట్ అయ్యి కింద పడిన వెంటనే నొప్పి రాదు. ఎందుకు రాదు అంటే దేవుడు ఎట్లా సృష్టి చేశాడనే చెప్తాను అన్నమాట మీకు. యాక్సిడెంట్ అయ్యి కింద పడిన వెంటనే, లేకపోతే తల పగిలిపోతే ఇంకా సులభం. అసలు మీ నొప్పి ఒక్క క్షణం కూడా తెలియదు, మొత్తం బ్లాంక్ అయిపోద్ది అంతే. మీ ప్రాణం పోయింది కూడా మీకు తెలియదు. అంటే మన భయం ఏంటి? ప్రాణం పోద్ది అనేది మన భయం కాదు. మన భయం ఏంటంటే నొప్పికి భయపడుతున్నాం. నొప్పికి భయపడి అవతల చేత మనల్ని హింసకి గురి చేస్తారేమోనని మనం భయపడి ఏం చేస్తున్నామంటే, అవును యేసు ప్రభు నాకు తెలుసు, యేసు ప్రభుని నేను నమ్ముకున్నాను, యేసు ప్రభువే నా దేవుడు అని చెప్పడానికి మనం భయపడుతున్నాం. ఎందుకంటే నొప్పికి భయపడతాం. అదేవిధంగా అవతల వాళ్ళు మనం కొట్టేటప్పుడు ఏమవుతుందంటే, మన శరీరంలో ఈ విధంగా యాక్సిడెంట్ అయినప్పుడన్నా సరే, అవతల వాళ్ళు ఉదాహరణకి మనం కత్తితో ఇక్కడ గుచ్చారు అనుకోండి, గుచ్చిన వెంటనే నొప్పి రాదు, నొప్పి ఉండదు. డాక్టర్లు చెప్పింది చేస్తున్నాను మీకు. ఎప్పుడు నొప్పి వస్తుంది అంటే కత్తి మళ్ళీ వెనక్కి తీసినప్పుడు నొప్పి వస్తుంది అన్నమాట. కాబట్టి దేవుడు మన శరీరంలో ఒకటి ఉండిస్తాడనమాట. మన శరీరానికి విపరీతమైన నొప్పి వచ్చినప్పుడు, వెంటనే ఒక నొప్పి వచ్చినప్పుడు, ఉదాహరణకి యాక్సిడెంట్ అయ్యి కింద పడిన వెంటనే నొప్పి రాదు. ఎప్పుడు నొప్పి వస్తుంది అంటే రాత్రికి నొప్పి వస్తుంది. ఎప్పుడు నొప్పి వస్తుంది? అయితే రాత్రి లోపల డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, నొప్పి ట్యాబ్లెట్, రాత్రికి కూడా నొప్పి ఉండదు. అంటే మన భయం ఏంటి? నొప్పి భయం. వాడు కొడతాడు, కొడితే మనం భరించలేము అనేది మన భయం కదా. ఆ భయం పోవడానికి చెప్తున్నాను. ఆత్మీయంగా బలపడాలంటే మీరు చేసుకోవాల్సిన పని, కానీ శారీరకంగా నేను ఎంత చెప్పగలను అంత చెప్తా ఉన్నాను. కాబట్టి ఎవరైనా మనల్ని కొట్టిన తర్వాత అసలు ఏముండదు. ఉదాహరణకి బైబిల్లో కొంతమందిని ఏం చేశారంటే, కొంతమంది హతసాక్షులైనటువంటి వాళ్ళని ఈ విధంగా, అంటే మనకి ఈ విధంగా ఎవరన్నా సరే కొట్టినప్పుడు మనకి ఏమవుద్దనంటే, మన శరీరంలో ఈ ఎడ్రినలిన్ అనేటువంటిది లేదా ఎండార్ఫిన్స్ అనేటువంటివి రిలీజ్ అవుతాయి అన్నమాట. హార్మోన్స్ అనేవి రిలీజ్ అయిపోయి, నొప్పి మందు వేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే హార్మోన్స్ వస్తాయో, ఈ హార్మోన్స్ కూడా ఆ విధంగానే చేస్తాయి అన్నమాట. అప్పుడు ఏం చేస్తుందంటే, మనకు నొప్పి తెలియదు. నొప్పి ఎంత ఎక్కువ ఉంటే చూడండి, మనకు కొట్టిన నొప్పి ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ శరీరం రిలీజ్ చేస్తుంది. ఆ క్షణంలో నొప్పి తెలియదు అనమాట. యుద్ధంలో ఉండే వాళ్ళు కూడా చూడండి, వాళ్ళు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కాళ్ళు కట్ అయిపోతాయి, రక్తం వస్తూ ఉంటుంది, కానీ వాళ్ళకి నొప్పి తెలియదు. యుద్ధం చేస్తూనే ఉంటారు. గమనించండి ఎప్పుడన్నా సరే. ఎందుకనంటే ఆ క్షణంలో నొప్పి తెలియదు. అది ఎవరు సృష్టించారంటే దేవుడే సృష్టించాడు. కాబట్టి కొంతమంది యాక్సిడెంట్ కింద పడిపోయిన వాళ్ళు కూడా కొంతమంది హాస్పిటల్కి వచ్చేటప్పుడు అట్టే వచ్చేస్తారు. ఎందుకని? ఆ సమయంలో వాళ్ళకి నొప్పి తెలియదు అన్నమాట. కాబట్టి నొప్పికి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. కొన్నిసార్లు కొంతమంది హతసాక్షులను ఏం చేశారంటే మంటల్లో వేసి కాల్చేశారు. ఇప్పుడు మంటల్లో వేసి కాల్స్తే నొప్పి వస్తుందా? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ అదే జరగదు. ఏంటనంటే, మీరు లైట్ మంట కానీ పెట్టుకున్నారంటే నొప్పి ఎక్కువ ఉంటుంది, కానీ మంట ఎంత ఎక్కువ పెరిగితే మీకు వచ్చే నొప్పి అంత తక్కువైపోద్ది. ఈ షడ్రకు మేషకు అభేద్దంగా అనే వాళ్ళు మంటల్లో వేయండిరా, 7 సార్లు మంటను పెంచండి రా అని అన్నాడు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, వాడు ఎంత మంట పెంచితే అంత నొప్పి తగ్గిపోద్ది. క్రైస్తవుల్లో కొంతమంది హతసాక్షుల్ని ఒక చెక్కకు కట్టేసేసి మంట పెట్టేశారు.
మంట పెట్టిన తర్వాత ఎందుకు మనకు నొప్పి రాదంటే, మంట తీవ్రత ఎంత ఎక్కువ ఉంటుందో, తక్కువ మంట అయితే నొప్పి వస్తుంది. కానీ మంట తీవ్రత ఎంత ఎక్కువైతే ఏమవుద్దంటే, ఉదాహరణ మన కాలు దగ్గర మండిందనుకోండి, ఆ వేడికి వెంటనే కాలులో ఉండే నరాలు డిస్కనెక్ట్ అయిపోతాయి అనమాట. నరాలు కూడా అవి చచ్చిపోతాయి ఆ మంట తగిలిన వెంటనే. మనకు నొప్పి ఎక్కడి నుంచి వస్తుందంటే తల నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? తల నుంచి వస్తుంది అనమాట. మనం వేసుకునే ఒక ట్యాబ్లెట్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ కాలు నొప్పి అనుకోండి, నొప్పి ట్యాబ్లెట్లో కూడా 2-3 రకాల ట్యాబ్లెట్లు ఉంటాయి. అందులో ఒక ట్యాబ్లెట్ ఏంటంటే, ఇక్కడి నుంచి నొప్పి వస్తుంది బ్రెయిన్కి వెళ్తుంది అనమాట. ఆ బ్రెయిన్కి వెళ్లకుండా మధ్యలోనే ఆపేస్తుంది ఒక ట్యాబ్లెట్. ఇట్లాగే మనకు మంటల్లో వేసి కాల్చినప్పుడు ఏం జరగద్దనంటే, ఈ విధంగా ఇక్కడుండే నరాలు కట్ అయిపోయినప్పుడు అక్కడంతా మొద్దుబారినట్టు అయిపోద్ది. ఏమైపోద్ది? ఇది నేను చెప్పింది కాదు. ఈ విధంగా బైబిల్లో కాదు, ఈ విధంగా పాలీకార్ప్ అనేటువంటి ఒక ఆయన్ని 155వ సంవత్సరంలో ఇట్లాగే కాల్చేశారు. ఆయన మంటల్లో కాలుస్తుంటే అమ్మా అయ్యా అని ఆయనేం భయపడలేదు, అరవలేదు. ఆయన ఏం చేశాడంటే మంటల్లో వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అదేంది, ఆయన కాలలేదా? ఆ సమయంలో ఆయనకి కాలలేదు. అంటే వాళ్ళకి ఎంత తెలియదు, మెడిసిన్ తెలియదు, సైన్స్ తెలియదు, ఎంత తెలియదు. వాళ్ళ ధైర్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడే. తర్వాత వాళ్ళలో కొంతమంది బతికిన వాళ్ళని ఈ విధంగా వచ్చి, ఏమన్నా మీరు ఇట్లా చేశారు కదా అని. చాలాసార్లు అట్లా మంటల్లో కాలే వాళ్ళకి స్పృహ అయితే ఉంటుంది. ఏముంటుంది? స్పృహ అయితే ఉంటుంది, కానీ వాళ్ళకి తెలియదు, నొప్పి తెలియదు. ఎందుకని? ఆ నరాలే కాలిపోతాయి కాబట్టి నరాల కింద నుంచి పైదాకా నొప్పిని వాళ్ళకి ఇవ్వలేమన్నమాట. కాబట్టి మంట తీవ్రత ఎంత ఎక్కువ ఉంటే అంత అవుద్ది. ఈ విధంగా న్యాచురల్గా మనకు వచ్చేటువంటి నొప్పిని అది చేస్తుంది అనమాట, మన బాడీయే చేస్తుంది. ఇట్లా వాళ్ళు బతికినటువంటి 5 నిమిషాలన్నా సరే, 10 నిమిషాలన్నా సరే, కొంతమంది ఆ సమయంలో దేవుడికి పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు, దేవుడి కోసం హతసాక్షులు అయిపోయిన వాళ్ళు. కొంతమంది ఆ సమయంలో దేవుడికి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా కాలిపోయేటువంటి వాళ్ళలో. లేకపోతే ఈ విధంగా ఉన్నారు. బైబిల్లో ఒక వ్యక్తి, స్టెఫన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఏం చేశారంటే రాళ్లతో కొట్టాడు. ఏం చేశారు? మీరు రాళ్లతో కొట్టినా కానీ ఏం జరగద్దంటే మళ్ళీ సేమ్ ఇదే జరగదు. ఉదాహరణకి కొంతమంది స్పృహ తప్పి కింద పడిపోతారు. స్పృహ తప్పి కింద పడిపోయిన వాళ్ళన్నా సరే, కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళన్నా సరే, లేదా ఏదో షాక్లోకి వెళ్ళిపోయిన వాళ్ళన్నా సరే, వాళ్ళకి నొప్పి తెలియదు, ప్రపంచం ఏమవుతుందో వాళ్ళకి తెలియదు, వాళ్ళని కొట్టినా తిట్టినా ఏం చేసినా వాళ్ళకి తెలియదు. ఎందుకని? వాళ్ళు షాక్లోకి వెళ్ళిపోయారు. ఒకవేళ స్టెఫన్ని రాళ్లతో కొట్టినప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఆయనకి తల మీద తగిలితే ఇంకా మంచిది ఏంటంటే ఒక్క క్షణంలోనే ఆయన స్పృహ తప్పిపోతాడు. ఆయన స్టెఫన్ని కొట్టేటప్పుడు స్టెఫన్ ధైర్యంగా ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, ప్రభువా వీళ్ళు చేసే వీళ్ళ పాపాలు క్షమించదేమా అని ప్రార్థన చేస్తాడు. అదేంటి, స్టెఫన్కి నొప్పేయలేదా? బైబిల్లో పౌలు గారు ఉన్నారు. పౌలు గారిని కూడా ఇట్లా రాళ్లతో కొడతారు. రాళ్లతో కొట్టినప్పుడు కొంత సమయానికి చచ్చిపోయాడు అనుకుంటారు. కారణం ఏంటంటే ఆయన చచ్చిపోలా. ఇట్లా చెప్పాను కదా, ఈ విధంగా శరీరంలో స్పృహ తప్పిపోయే విధంగా చేస్తాం. ఎప్పుడైతే స్పృహ తప్పిపోతామో అప్పుడు నొప్పి తెలియదు. ఈ విధంగా పౌలు గారిని రాళ్లతో కొట్టిన తర్వాత ఆయన స్పృహ తప్పిపోయాడు, చచ్చిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. అయితే కొంత సమయానికి విశ్వాసులు వాళ్ళందరూ వస్తే మళ్ళీ పౌలు గారు లేచి నిలబడ్డారు. ఎవరు కాపాడారు పౌలు గారిని? కాబట్టి మనం భయానికి, ఈ నొప్పి అనేటువంటి భయానికి భయపడతామే కానీ నిజానికి భయపడాల్సిన అవసరం. ఉదాహరణకి ఉరి తీశారు అనుకోండి, ఉరి తీస్తే నొప్పి వస్తుందా? అన్నిటికంటే సుఖకరమైన చావు ఏదంటే, తొందరలో చచ్చిపోయే చావు ఏదంటే ఉరి తీయడమే. అందుకే భారతదేశ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇవన్నీ ఉపయోగించదు, ఉరి తీసేస్తుంది. ఎందుకని? క్షణాల్లో సులభంగా నొప్పి తెలియకుండా ప్రాణం పోద్ది. కాబట్టి మనం దేనికి భయపడుతున్నాం అంటే, ఉరి తీసిన వెంటనే మన తలకి ఆక్సిజన్ అందదు, వెంటనే స్పృహ తప్పిపోతాం, ఆ తర్వాత ప్రాణం కోల్పోతాం. అంటే చూడండి, నేను ఎందుకు ఎన్ని చెప్తున్నానంటే, నేను ఏదో భయపెట్టాలని చెప్పడం లేదు. నొప్పి భయం కోసం మీరు భయపడకూడదు, నొప్పి భయంతో మీ విశ్వాసాన్ని వదులుకోకూడదు, నొప్పి భయంతో మీరు పోరాడకుండా వెనకడుగు వేయకూడదు. ఏదో ఒక రోజు మీ జీవితంలో రావచ్చు, దానికోసం నేను చెప్తాను. కాబట్టి ఈ విధంగా జరిగేటి కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే, వీటిల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సాతానుడు ఈ విధంగా నొప్పిపోయాలి కదా. ఇంక ఏ రకమైన భయం అన్నా సరే, మనం మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళన్నా చూసుకోండి, దానికి సంబంధించి డాక్టర్స్ చెప్పినవి అన్నా సరే, ఏదన్నా సరే, అవన్నీ కూడా మనం దేనికైతే ఎక్కువ నొప్పని భయపడతామో, ఉదాహరణకి ఆ విధంగా ఉన్న వాళ్ళందరూ కొంతమంది చీకటి గదుల్లో వేశారు. కొంతమంది చీకటి గదుల్లో వేసినా కానీ కొంతమంది వాళ్ళు కూడా చీకటి గదుల్లో బయట ఉన్న దానికంటే యేసు ప్రభు యొక్క సన్నిధిని, యేసు ప్రభు ఇచ్చే శాంతిని ఇంకా ఎక్కువగా అనుభవించాము అని చెప్పి ఆ చీకటి గదిలో ఉన్నటువంటి ఖైదీలు
అనుకున్నారు. చూడండి, కొంతమంది అందరూ అంత విశ్వాసం ఉండదు. యేసు ప్రభు కోసం దెబ్బలు తినేంత విశ్వాసం అందరికీ ఉండదు. కొంతమంది ఆ విధంగా దేవుడు చేశాడు. వాళ్ళు దాని ద్వారా గొప్ప విశ్వాసాన్ని వాళ్ళు పొందుకోగలిగారు. చివరికి చెప్పి ముగిస్తాను చూడండి. చివరిది ఏంటి అంటే, ఐదోది, సాతానుడు ఏం చేస్తాడంటే భేదాలు పెట్టి విభజిస్తాడు. చివరిది ఏం చేస్తాడు? సాతానుడు ఏం చేస్తాడంటే సమాజంలో అందరూ కలిసి ఉంటే బాగుండదని చెప్పి సమాజంలో సంబంధాలని విడదీస్తాడు. చర్చీల్ని విడదీస్తాడు. ఆ కులం ఈ కులం అని చెప్పి, ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని చెప్పి, ఆ మతం ఈ మతం అని చెప్పి, తెల్ల రంగు నల్ల రంగు అని చెప్పి మనుషుల్ని వేరు చేస్తాడనమాట. విశ్వాసుల మధ్య ఐక్యత లేకుండా చేస్తాడు. వీటన్నిటి వెనకాల ఎవరుంటారని అంటే సాతానుడు ఉంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. రోమాపత్రిక 16, 17, 20 వచనాల్లో చూడండి. సోదరులారా, నేను మిమ్మల్ని అర్థించేది ఏంటంటే, చీలికలు కలిగించే వాళ్లను, మీ దారికి ఆటంకాలు కలిగించే వాళ్లను, మీరు నేర్చుకున్న వాటికి వ్యతిరేకంగా బోధించే వాళ్లను గమనిస్తూ వాళ్లకు దూరంగా ఉండండి. శాంతిదాత అయినటువంటి దేవుడు త్వరలోనే సాతాన్ను మీ కాళ్ళ కింద అణగదొక్కుతాడు. మధ్యలో సాతాను ఎందుకు వచ్చాడు? మళ్ళీ సాతాను ఎందుకు వచ్చాడంటే, ఎవరైతే చీలికలు కలిగిస్తారో వాళ్ళ వెనకాల కూడా సాతానుడు ఉంటాడు. ఎవరైతే విభేదాలు కలిగించి కుటుంబాన్ని రెండుగా ముక్కలు చేస్తారో వాళ్ళ వెనకాల సాతానుడు ఉంటాడు. ఇప్పుడన్నా చూడండి, సాతాను రావాలనుకోండి, సంఘాన్ని రెండుగా చీల్చాలన్నా, ఒక బంధువుల్ని రెండుగా చీల్చాలన్నా ఎవరి దగ్గరకు వస్తే సాతానుకు పని అవుద్ది? బలవంతుడి దగ్గరకు వస్తే పని జరగద్దా? బలహీనుడి దగ్గరకు వస్తే పని జరగద్దా? బలహీనుడు అమాయకుడు గుర్తుపట్టలేడు, కోపంతో రెచ్చిపోతాడు. కాబట్టి సాతానుడు ఎవరి దగ్గరకు వస్తాడని అంటే, ఎవరైతే బలహీనుడు ఉంటాడో సంఘంలో వాళ్ళ ద్వారా గొడవలు పెట్టాలని చూస్తాడు. ఎవరైతే బలహీనుడు ఉంటాడో కుటుంబంలో వాడి ద్వారా గొడవ పెట్టాలని చూస్తాడు. ఇట్లా పెట్టి కుటుంబాన్ని నాశనం చేయాలని, దూరం చేయాలని సాతానుడు చూస్తూ ఉంటాడు అన్నమాట. అందుకే పౌలు భక్తుడు మళ్ళీ చెప్తున్నాడు చూడండి, ఎఫెసీ 4:26-27లో, కోపపడవచ్చు కానీ అది పాపానికి దారి తీయకూడదు, మీ కోపం పొద్దుగుంకేదాకా ఉండకూడదు, సాతానుకు అవకాశం ఇవ్వకండి. సాతానికి ఏమీ బాకండి అంటున్నాడు. సాతానికి కోపానికి ఏమి సంబంధం? కోపానికి సాతానికి సంబంధం ఉంటుందా? అవును. ఏ వ్యక్తి అయితే సాటి వ్యక్తిని కోపంతో క్షమించలేకపోతే ఆ వ్యక్తిలోకి ఎవరు దూరతారని చెప్పి దేవుడు చెప్తున్నాడంటే సాతాను దూరతాడు. అందుకే అపవాదికి చోటు ఇవ్వద్దు, అపవాదికి అవకాశం ఇవ్వబాకండి అని చెప్పి అంటున్నాడు. కాబట్టి సాయంత్రం అయ్యే లోపల ఎవరి మీద అయితే మీరు కోపగించుకున్నారో వాళ్ళని క్షమించండి. క్షమించకపోతే ఏమవుద్ది? సాతాను మిమ్మల్లోకి ఎంటర్ అవుతాడు, మిమ్మల్ని ఆడుకుంటాడు. కాబట్టి సాతానుడు మన లోపలికి రాలేడు. సాతాను మనలో ఏదైనా ఒక చెడ్డ గుణం ఉండాలన్నమాట. ఉదాహరణకి బైబిల్లో ఇస్కరియోతు అయిన యోధాలోకి సాతాను జ్వరబడి అనే మాట ఉంటుంది. ఎందుకు జ్వరపడ్డాడు? మిగిలిన వాళ్ళలో ఎందుకు జ్వరపడలేదంటే బలహీనుడు అతడే. ఏంటి ఆ బలహీనత? డబ్బు ఆశ ఉంది అతనికి. డబ్బు ఆశ ఉంది, దొరికాడరా అని చెప్పి డబ్బు ఆశ ఉన్నప్పుడు సాతానుకు దూరడానికి కొంత స్థలం దొరకద్దు అన్నమాట. కాబట్టి సాతానులోనికి దూరాడు. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, సాతానికి అవకాశం ఇవ్వబాకండి, సాతానికి చోటు ఇవ్వబాకండి, జాగ్రత్తగా ఉండండి, చీలికలు చేస్తాడు అని. ఇంకా సంఘంలో పాస్టర్ గారి గురించి అయినా సరే, సంఘ పెద్ద గురించి అయినా సరే చెప్పేటప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 1 తిమోతి 3:6-7 ఈ విధంగా చూడండి, ఎవరైనా ఒక సంఘ పెద్దగా ఉండాలని ఆశిస్తే అది మంచి పని కోరడమే. ఎవరైనా సంఘ పెద్దగా ఉండాలంటే మంచి పని. అటువంటి భాగ్యం ఎవరికి దొరకదు. కొంతమందికి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అయితే అతడు నూతన విశ్వాసిగా ఉండకూడదు, కొత్తగా విశ్వాసంలోకి వచ్చినోడుగా ఉండకూడదు. ఎందుకంటే అతడు తన స్థానాన్ని బట్టి గర్వంతో ఉబ్బిపోతాడేమో. సాతాను పొందిన శిక్షకే అతడు కూడా గురి అవుతాడు. ఒకవేళ సంఘ పెద్ద గర్వంతో ఉబ్బిపోతే సాతానుకు వచ్చే శిక్ష అతనికి కూడా వస్తుంది. అతడు సంఘస్థులు కాని వారి దగ్గర కూడా, అంటే సంఘస్థులు కాని వాళ్ళంటే మన సంఘంలో ఉన్న బయట వాళ్ళ చేత కూడా మంచి సాక్ష్యం గలవాడై ఉండాలి. అప్పుడు అతడు నిందల పాలు కాడు, సాతాను వలలో చిక్కులో పడడు. కాబట్టి నాయకుల స్థానంలో, ముఖ్యంగా లోకల్లో ఉండే నాయకులు వాళ్ళెట్టో ఆల్రెడీ చెడతనంలో ఉంటారు కాబట్టి వాళ్ళలో సాతానుడు సులభంగా దూరేయగలడు. కానీ సంఘం అనేది క్రీస్తు రాజ్యం. కానీ సంఘంలో ఎవరి దగ్గర అయితే అధికారం ఉంటుందో ఆ అధికారులను ఎన్నుకునేటప్పుడన్నా సరే, సంఘ పెద్దల్ని పాస్టర్లని ఎన్నుకునేటప్పుడన్నా సరే, వాళ్ళు నిజంగా సాతానుని ఎదిరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళలో ఉన్నాయా లేదా అని చూసుకోండి.
ఎందుకని? అలా లేకపోయినా కానీ సంఘం చీలిపోద్ది అని చెప్పి ఆయన అక్కడ రాస్తాడు. కాబట్టి సాతానుడు మనలోకి అట్లా చేస్తాడు. కాబట్టి ఒకసారి నేనేం చెప్పాను చెప్పి ముగిస్తాను చూడండి. సాతాను కుట్రపూరితంగా ఎట్లా పనిచేస్తాడంటే, మొట్టమొదటిది దేవుని పనులని, ఆయన ప్రజల్ని సైతాను చురుగ్గా ఎదిరిస్తాడు. రెండోది క్రమబద్ధమైన వ్యవస్థతో కూడిన రాజ్యంతో వ్యతిరేకిస్తాడు. మూడోది బాధపెట్టి అణిచేస్తాడు. నాలుగోది బెదిరించి హింసిస్తాడు. ఐదోది భేదాలు పెట్టి విభజిస్తాడు. అయితే అసలు ఎందుకు దేవుడు ఎన్ని అనుమతిస్తున్నాడు? అసలు ఎందుకబ్బా మనకి కష్టం అంతా అని అనుకుంటున్నారు కదా, అనుకుంటున్నారా లేదా? అయితే మీరు పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత మీరు దేవుణ్ణి ఏమాడతారంటే, నాకెందుకు శోధనలు ఇవ్వలేదు, ఓడికే ఎందుకు శోధనలు ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు, నాకు కూడా ఇచ్చుంటే నాకు కూడా పరలోక రాజ్యంలో ఎక్కువ ఆస్తులు వచ్చుండేటి కదా అని మీరు పరలోక రాజ్యంలో ఆడతారు. భూమి మీద మనుషులు ఏ విధంగా ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటున్నారో, పరలోక రాజ్యంలో కూడా ఆస్తులు సంపాదించుకోవాలని అనుకుంటారా లేదా? అయితే పరలోక రాజ్యంలో ఆస్తులు సంపాదించుకోవాలంటే శోధనల ద్వారానే ఆస్తి వస్తుంది. ఎక్కడొస్తుంది? శోధనల ద్వారానే ఆస్తి వస్తుంది. భూమి మీద పేదోడిగా పుట్టించిన దానికి కొంతమంది దేవుడిని తిడతారు, కానీ పరలోక రాజ్యంలో పేదోడిగా అయిన దానికి దేవుడిని తిట్టడానికి ఆస్కారం. ఎందుకని? అది నీకు నువ్వు చేసుకున్నదే. కాబట్టి పరలోక రాజ్యంలో మీరు ఏమని అడతారంటే, నాకెందుకు ఇంకా ఎక్కువ శోధనలు ఇవ్వలేదు, నాకెందుకు ఇంకా ఎక్కువ శోధనలు ఇవ్వలేదు అంటారు. ఎందుకని? ఎంత శోధనలోకి బదిలిస్తే అంత డబ్బు వస్తుంది పరలోక రాజ్యంలో. కానీ భూమి మీద ఉన్నాం కాబట్టి అబ్బాయి ఆడబరిస్తాం అబ్బాయి శోధనలు అని. భూమి మీద ఏవైతే మనం ధనం సంపాదించాలని ఆశ ఉంటుందో, పరలోక రాజ్యంలో కూడా డబ్బులు సంపాదించాలని ఆశ ఉంటుంది. కాబట్టి మనం ఎంత స్థాయి అయితే తట్టుకోగలమో, ఎంతైతే చేయగలమో అంత మేర దేవుడు మనకు శోధనలు ఇస్తాడు. ఒకవేళ మనం ఏమరపాటుగా ఉన్నాం అనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు నా జ్ఞానము కొద్ది గొప్ప తెలిసి ఉంటుంది. ఇప్పుడు నేను 10వ తరగతి పరీక్ష పెడితే పాస్ అవ్వగలనా లేదా? పాస్ అవ్వగలను. కానీ నేను చదువుకోకుండా అసలు నాలాంటి వాడన్నా సరే, తెలివైన వాడన్నా సరే, లేదా కొద్దిగా జ్ఞానం ఉన్నవాడన్నా సరే 10వ తరగతి ఫెయిల్ అయిపోవచ్చు. అవునా కదా? అంటే సుధీర్కంటే తెలిసి సుధీర్ పాస్ అయిపోతాను అనుకుంటాం, కానీ అతను ఏమరపాటుగా ఉంది, చదువు మీద అంత శ్రద్ధగా లేకుండా ఒకసారి రివిజన్ ఏమైనా చేసుకోకపోతే ఇంతలో వయసు వచ్చిన వాడన్నా సరే 10వ తరగతి ఫెయిల్ అయిపోతాం. అట్లాగే క్రైస్తవుల్లో కూడా వాళ్ళకు కూడా పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో ఇంత పెద్ద విశ్వాసమైనా సరే, విశ్వాస విషయంలో, ఆత్మీయ విషయంలో ఏమరపాటుగా ఉన్నప్పుడు అంత పెద్ద ఐఏఎస్ పరీక్ష పెట్టినా పాస్ అయిపోయే వాడు కనీసం 10వ తరగతి పరీక్షకే ఫెయిల్ అయిపోయాడు అంటే అటువంటి పనులకు రాజ్యం దాకా చేరుకోగలరా? కాబట్టి మన విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలనే విషయం జ్ఞాపకం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకోండి. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, మహోన్నతుడా, మీకే వందనాలు ప్రభువా. ఈ సమయంలో నాయన మీ పాదసేనకు వచ్చి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఇప్పటి వరకు కూడా ప్రభా కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని అయినా మీరు మాకు దయచేశారు. అందరిని బట్టి వందనాలు. విన్న వాక్యాన్ని అయినా మా హృదయంలో మేము భద్రంగా చేసుకొని ప్రభా, జాగ్రత్తగా ప్రభా, మాకు వచ్చేటువంటి శోధనలోనైనా మేము గెలవగలిగినంత మట్టుకు, మేము సాధించగలిగినంత మట్టుకు ప్రభా మేము ప్రయాసపడడానికి దయచేసి సహాయం దయచేయండి. అయితే ఏ శోధనలో కూడా నాయనా మేము మా విశ్వాసాన్ని కోల్పోకుండా కడ వరకు కూడా ప్రభా, యేసు ప్రభువే నా రక్షకుడని అయినా మేము దృఢమైనటువంటి విశ్వాసంతో మేము ముందుకు వెళ్ళడానికి కూడా ప్రభా దయచేసి కూడి వచ్చిన మా అందరికి దయచేయండి. కాబట్టి నాయన సాతానుడు ప్రభా మమ్మల్ని బెదిరించినప్పుడు, అయా మమ్మల్ని జైల్లో వేసి మమ్మల్ని బాధించినప్పుడు, అయా మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు, అయా మమ్మల్ని అణిచివేసి మా నోరు నొక్కాలని ప్రభా ప్రయత్నం చేస్తాం. అయితే నాయనా సాధ్యమైనంత మేర ప్రభా మేము అదరకుండా బెదరకుండా నాయన క్రీస్తు రాజ్యాన్ని స్థాపించడంలో ప్రభా మేము ముందుకు వెళ్ళడానికి దయచేసి సహాయాన్ని కూడా దేవా దయచేసి దయచేయమని కూడా దేవా ఈ సమయంలోనైనా మీరు వేడుకుంటున్నాం దేవా, సహాయం దయచేయండి. కాబట్టి మరొకసారి ప్రభా కూడి వచ్చిన మమ్మల్ని అందరిని కూడా ప్రభా మరి మీరే జ్ఞాపకం చేసుకోండి. మాలో ప్రభా భయాన్ని తీసివేసి ధైర్యాన్ని నింపండి. అయా పిరికి వారంగా ఉన్నాం తండ్రి, మాలో ధైర్యాన్ని నింపిన ఆయన బలంగా ప్రభా మేము పోరాడేటువంటి సైనికుల్లాగా మేము ఉండడానికి దయచేసి సహాయం దయచేయమని ఈ మనవులని ప్రభు యేసుక్రీస్తునామములో బ్రతిమలాడి గోజారు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుంటుండగా మనం కానుకలు తీసుకుందాం. కానుకల తర్వాత మనం ప్రభు బల్లారాధన కూడా ఒక 2 నిమిషాలు త్వరగా తీసుకొని మనం ముగించుకోవచ్చు.